ఈ నీలిరంగు నక్క ఈ అడవికే రాజు. ఒక మామూలు నక్క అడవికి రాజు ఎలా అయింది? సింహం, పులి కూడా మర్యాదగా నమస్కరిస్తున్నాయి. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ కథ ఎక్కడ మొదలైందో అక్కడకు వెళ్ళాలి. అన్ని కథల్లాగే ఈ కథ కూడా ఒక దట్టమైన అడవిలో మొదలైంది. అక్కడ నివసించేది ఒక జిత్తులమారి గుంట నక్క. దానికి ఒళ్ళంతా బద్ధకమే. ఎంత హాయిగా ఉంది ఈరోజు. హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఒక పక్క అడవిలో జంతువులన్నీ ఎంతో కష్టపడి వాటి ఆహారాన్ని అవే సంపాదించుకుంటూ ఉండేవి. కానీ ఈ నక్క మాత్రం చిన్న చిన్న పక్షులు, జంతువులు ఆహారం సంపాదించుకుంటే వాటిని భయపెట్టి ఆ ఆహారాన్ని ఈ నక్క తినేసేది. ఆహారం సంపాదించడం చాలా ఈజీ. అలా రోజు దాని కడుపు నింపుకునేది, ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేది. ఇదే దాని పని. ఎప్పట్లాగే ఒకరోజు మంచి ఆకలితో నిద్ర లేచింది. ఆకలిగా ఉందే, ఏమైనా తిందాం పోయి. ఈ చిలకలు ఉడతలు ఎక్కడున్నాయి? దొరికినాయి. Para todo tudo. ఈ చిన్న చిన్న జంతువులు మరీ పిరికి పందలు. చిన్న చప్పుడు చేస్తే చాలు పారిపోతాయి. అప్పుడు ఎంచక్క అవి సేకరించిన గింజలన్నీ నేను తినేయచ్చు. చెప్పానా చాలా ఈజీ అని. కానీ రోజులు గడిచే కొద్దీ చిలుకలు, ఉడతలు కూడా తెలివి మీరిపోయాయి. నక్కకు అందకుండా వాటి ఆహారాన్ని దాచుకోవడం మొదలుపెట్టాయి. ఈ ఉడతలకి, చిలకలకి కూడా తెలివి ముదిరిపోయింది. నాకే అందకుండా దాస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలబ్బా? అబ్బా, సింహం ఏదో తింటుంది. ఇక్కడే కొంచెం సేపు ఉంటే ఈ సింహం తిని వెళ్ళిపోయాక ఎంచక్క మిగిలిందంతా నేనే తినేయచ్చు. ఎంతసేపు దొంగనుంటావు? రా బయటికి. అయ్యో, దాక్కోవడం లేదు. నేను అలా వెళ్తూ ఉంటే మీరు కనిపించారు. ఏం తింటున్నారా అని చూస్తున్నాను దూరం నుండే. నువ్వు రోజు చేసే పని నాకు తెలియదు అనుకుంటున్నావా? చిన్న చిన్న జంతువుల దగ్గర నుండి ఆహారం కొట్టేసి నీ కడుపు నింపుకుంటున్నావు. నీ ఆహారం నువ్వు సంపాదించుకోవడానికి కూడా బద్ధకమా? అయ్యయ్యో, అది బద్ధకం కాదు. ఎప్పుడైనా అవసరం వస్తే వాడదామని దాచిపెడుతున్నాను. నా నుండి, నా ఆహారం నుండి దూరంగా ఉండు, లేదా ఇక్కడికి ఎందుకు వచ్చావా అని పశ్చాత్తాపడతావు. మీరు తినండి, నేను వెళ్తున్నా. ఏదో తినేదేదో ఇవ్వమన్నట్టు పోజు కొడుతుంది. అది వదిలేస్తే కదా తిందామని చూస్తున్నాను. ఇంక ఈ అడవిలో లాభం లేదు. అందరికీ తెలివితేటలు ముదిరిపోతున్నాయి. ఇక పక్కనే ఉన్న ఊర్లో ఏమన్నా దొరుకుతుందేమో చూడాలి. అక్కడైతే అందరూ రకరకాల వంటలు వండుతారు. కోళ్ళు, కోడిగుడ్లు, అబ్బబ్బబ్బబ్బా, నాకు పండగే. అలా దాని చూపు ఆ గ్రామం మీద పడింది. ఎవ్వరు లేరు. దొరికింది ఏదో ఒకటి తీసుకొని పారిపోవాలి.
హా? ఖాళీ? ఇది కూడా ఖాళీ? హా? కోళ్ళు లేవు, కోడి గుడ్లు లేవు. దీని కింద ఏమైనా ఒట్టి దుమ్ము ధూళి. దీనికోసమేనా ఇంత దూరం వచ్చాను? ఛీ, ఒక పక్క ఆకలిస్తుంది, ఇక్కడేమో ఏమి దొరకడం లేదు. ఛీ, ఈ రోజు నా లక్కే బాలేదు. ఇంత దూరం వచ్చింది వేస్ట్. ఆహారం, ఆహారం. అబ్బా, దీనికోసం కాదు ఇంత దూరం వచ్చింది. కోళ్ళు, ఆహారం, గింజలు అన్నీ ఒకే చోట. అబ్బబ్బబ్బబ్బా, చూస్తుంటేనే నోట్లో నీళ్లు వచ్చేస్తాయి. ఈ రోజు నాకు పండగే. ఆ? ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? వీటికి కూడా ఇప్పుడే దొరికిందా టైము? పరిగెత్తురా పరిగెత్తు, దొరికామంటే చచ్చావే. వెళ్ళిపోయినాయా? ఇక్కడే ఉన్నాయా? వెళ్ళిపోయినట్టే ఉన్నాయి. చిచ్చి, ఈ రోజే బాలేదు. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను? ఇంకెవరిది? ఆ సింహాన్ని చూసుంటా. హే, నేనేనా? ఛీ, ఏంటి రంగు? చూడ్డానికి వింత జీవిలా ఉన్నాం. ఐడియా! నన్ను నేనే గుర్తుపట్టుకోలేకపోయాను. ఇక ఆ జంతువులేం గుర్తుపడతాయి? ఇదే అవతారంలో అడవికి వెళ్ళి అందరినీ ఒక ఆట ఆడిస్తా. నిజంగానే ఎవరు గుర్తుపట్టినట్లేరు, వింత వింతగా చూస్తున్నారు. అందరూ ఎవరా ఈ వింత జంతువు, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే అని ఆశ్చర్యపోయారు. దొరికారు ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు ఆడుకుంటా మీ అందరితోటి. ఇంకొన్ని జంతువులైతే మనల్ని పాలించడానికి వచ్చిన దైవ స్వరూపంలా ఉన్నాడు అంటూ నమస్కరించాయి. ఇంకొన్ని వాటికి చేతనైన సేవలు చేయడం మొదలుపెట్టాయి. అప్పటి నుండి అందరూ కలిసి ఆ వింత జంతువునే తమకు రాజు అని నిర్ణయించుకున్నాయి. చెప్పానా, ఆహారం దొరకడం చాలా సులభం, కష్టపడాల్సిన పనే లేదు. అలా ఆ నక్కకు రాజయోగం పట్టింది. కానీ సరిపోయింది. ఈ వర్షానికి కూడా ఇప్పుడే తీరిందా? ఎంత ధైర్యం నీకు? మమ్మల్నే మోసం చేస్తావా? ఊరికే అందరిని సరదాగా ఏడిపిద్దామని. చూసారా, నమ్మేశారు. పరిగెత్తు పరిగెత్తు, వీళ్ళకి దొరికామంటే చంపేస్తారు ఈసారి. అలా మోసం, మాయలు కొంతకాలం మాత్రమే నడుస్తాయి. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. అనగనగా ఒక చెరువు దగ్గర ఒక కొంగ నివసిస్తూ ఉండేది. ఆ చెరువులో ఉన్న చేపలను తింటూ ఎంతో హాయిగా ఉండేది. చాలా చెరువుల్లో చేపలు తిన్నాను, కానీ అబ్బా, ఈ చెరువులో చేపలు ఎంత రుచిగా ఉంటాయో. అలా రోజులు గడుస్తుండగా ఆ కొంగ ముసలిదయింది. ఒకప్పుడు ఎంతో సునాయాసంగా చేపలను పట్టుకుని తినే కొంగ ఇప్పుడు చేపల్ని వేటాడడమే కష్టమైపోయింది. రోజురోజుకు వేటాడే ఓపిక కూడా లేకుండా పోయింది. ఏమిటో,
ఈ మధ్య ఒక్క చేపను కూడా వేటాడలేకపోతున్నాను. ఈ రోజు నీళ్లు తాగే కడుపు నింపుకోవాలేమో. బాబోయ్, ఎగిరే ఓపిక కూడా లేదు. తిండి తిని 2 రోజులైంది. ఈ రోజు ఏదో ఒక చేపను పట్టుకొని తినకపోతే నా పని అంతే. ఏ అటువైపు వెళ్ళకండి, కొంగొచ్చే టైం అయింది. మళ్ళీ దానికి మనం ఆహారం అయిపోతాం. ఆ కొంగకి ఇప్పుడు అంత సీన్ లేదు, ముసలిదైపోయింది. 2 రోజుల నుంచి నన్ను పట్టుకొని తినడానికి తెగ ట్రై చేస్తుంది, దానివల్ల కావడం లేదు. చూస్తారా? ఏదబ్బా, ఈ చేపలన్నీ ఎటుపోయినాయి? ఇక్కడ పట్టుకొని చూద్దాం. అలా ఒక్క చేపను పట్టుకోవడానికి కొంగ తిప్పలు మామూలుగా లేవు. చెప్పానా, నన్ను పట్టుకోబోయి ఆపసోపాలు పడుతుంది. బాబోయ్, నా పని అయిపోయింది. ఇంక ఈ చేపలను వేటాడి తినే ఓపిక నాకు లేదు. బాగా ఆలోచించి ఏదో ఒక ప్లాన్ చేయాలి. ఇక లాభం లేదు. ఇలా అయితే తనకు ఆహారం దొరకడం కష్టం అనుకున్న కొంగ బాగా ఆలోచించి ఒంటికాలు మీద ఆ చెరువులో నిలబడి జపం చేస్తున్నట్టు నటించింది. దానిని చూసిన మిగతా చేపలు, కప్పలు ఆశ్చర్యపోయాయి. ఈ కొంగేంటి ఒంటికాల మీద నుంచి జపం చేస్తుంది? ఏమై ఉంటుందబ్బా? నేను పోయి అడుగుస్తా ఉండండి. కొంగబావా, ఏమైంది నీకు? ఎందుకు ఇలా ఒంటికాల మీద జపం చేస్తూ నుంచున్నావు? వేటాడడం లేదు, ఏమి తినడం లేదు, ఎవరితో మాట్లాడడం లేదు, ఏంటి సంగతి? నా వయసా అయిపోయింది. నేనింక వేటాడలేను. నా మిగిలిన 4 రోజులు ధ్యానంలో గడుపుదామని నిర్ణయించుకున్నాను. కానీ కానీ ఏమైంది చెప్పు. నేను నిన్న కొందరు మనుషులు మాట్లాడుకుంటుంటే విన్నాను. వాళ్ళు ఈ చెరువుని పూడ్చేస్తారట, ఏవో కట్టడాలు చేస్తారంట. ఈ చెరువు చాలా పెద్దది కదా, ఈ చేపల్ని, కప్పల్ని అన్నిటినీ పట్టేసి ఈ చెరువును పూడ్చేద్దామని చూస్తున్నారు. నా వయసా అయిపోయింది. నేను రేపో మాపో చనిపోతాను. నా గురించి దిగుల్లేదు, నా దిగులంతా మీ గురించే. మీరందరూ ఏమైపోతారో అని నా బాధ. ఆ కప్ప ఆ వార్త కాస్త అందరికీ చేరవేసింది. ఆ నోట ఈ నోట పాకి అదే చెరువులో ఉన్న ఒక తెలివైన పీత చెవును పడింది. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? ఎళ్ళా కొంగనే అడుగుదాం ఉండు. కొంగబావా, ఏంటి కప్ప చెప్పింది నిజమేనా? ఈ చెరువుకే ప్రమాదం ఉందా? అవును, నిజమే. కొంగ బాగా ఆలోచించినట్టు నటించి ఇలా అన్నది. నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. ఈ పక్కనే కొంచెం దూరంలో ఒక పెద్ద చెరువు ఉంది. అది ఊరికి దూరంగా ఉండడం వల్ల దాని జోలి ఎవ్వరూ రారు. మీరందరూ అక్కడికి వెళ్ళిపోండి. మీరంటే నీళ్లు లేకుండా కూడా బతకగలరు, కానీ చేపలు మా సంగతి ఏంటి? ఒక పని చేద్దాం. నేను ఎగరగలను కాబట్టి నేను రోజుకి మీలో కొంతమందిని తీసుకొని వెళ్ళి ఆ చెరువులో వదిలిపెడతాను. మరుసటి రోజు ఇంకొంతమందిని. అలా మీ అందరినీ ఈ చెరువు నుండి ఆ చెరువుకి నేను తీసుకొని వెళ్తాను. నువ్వు సహాయం చేస్తావా? మాకా? ఎందుకు? నేను ఇన్నాళ్ళ నుండి ఈ చెరువులోనే చేపల్ని తింటూ కడుపు నింపుకున్నాను. అందుకు కృతజ్ఞతగా నా చివరి రోజుల్లో మీకు సహాయం చేసి నా రుణం తీర్చుకుంటాను. అందరూ ఆ కొంగ చెప్పిన మాటలు విని దాని సహాయం తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ప్లీజ్ మమ్మల్ని కూడా తీసుకెళ్ళవా? అలా ఆ కొంగ రోజుకు 2-3 చేపలను తన నోటితో గట్టిగా పట్టుకొని వేరే చెరువుకు తీసుకెళ్తున్నాను అని చెప్పి ఒక ఎత్తైన కొండపైకి తీసుకువెళ్ళి ఎంచక్కా వాటిని తినేసేది.
అబ్బా, చాలా రోజుల తర్వాత కడుపు నిండిపోయింది. హాయిగా కొంచెం సేపు పడుకుందాం. అలా హాయిగా విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఆకలి వేసినప్పుడు ఇంకొన్ని చేపల్ని తెచ్చుకోవడానికి వెళ్ళేది. ఒకరోజు చేపల్ని, ఇంకొక రోజు కప్పల్ని వేటాడే పని లేకుండానే తన కడుపుని నింపుకుంటూ ఎంతో హాయిగా విశ్రాంతి తీసుకునేది. అలా కొద్ది రోజుల్లోనే ఆ కొంగ తిరిగి ఆరోగ్యంగా బలంగా తయారయింది. అసలేం జరుగుతుంది? ఈ కొంగేమో రోజు రోజుకి బలంగా తయారవుతుంది. అసలేం జరుగుతుందో తెలుసుకోవాలి. ఈరోజు నా వంతు, నేనొస్తాను, నన్ను తీసుకెళ్ళు. చాలా రోజుల నుంచి చేపల్ని కప్పల్ని తింటున్నాను. ఈ రోజు పీతని తిందాం, ఎలా ఉంటుందో అని ఆ పీతని తీసుకొని బయలుదేరింది. అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత పీతకు ఒక డౌట్ వచ్చింది. ఈ కొత్త చెరువు ఎంత దూరంలో ఉంది? మనం ఇందాకటి నుంచి ఎగురుతానే ఉన్నాం కదా, ఇంకా వెళ్ళలేదా? పిచ్చోడా, నేను నిన్ను వేరే చెరువుకు తీసుకెళ్తున్నా అనుకుంటున్నావా? మీరందరూ నేను వేటాడే పని లేకుండానే నా నోటికి చిక్కారు. దానితో ఆ పీతకు అసలు ఏం జరుగుతుందో అర్థమైపోయింది. బాగా ఆలోచించి ఎలా అయినా తప్పించుకోవాలి అని తన కత్తెర లాంటి పదునైన చేతులతో కొంగమడను గట్టిగా నొక్కేసింది. ఆ దెబ్బకు కొంగ నేల మీద పడి చనిపోయింది. ఆ పీత అక్కడి నుండి పారిపోయి తన చెరువుకు చేరుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇలా చెప్పింది. ఆ కొంగ మనకి సహాయం చేయట్లేదు. మన మిత్రులందరినీ రోజుకొకళ్ళ చొప్పున తీసుకుపోయి తింటుంది. చూడండి, ఇలా ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటల్ని నమ్మి గుడ్డిగా వాళ్ళతో పోకూడదు. అందులో ఎంతవరకు నిజనిజాలు ఉన్నాయో లేదో చూసుకొని మాత్రమే మనం అడుగు ముందుకు వేయాలి. కష్టపడకుండానే దొరికే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో. పూర్వం ఒక అంతఃపురానికి దగ్గరగా ఉన్న ఒక అడవికి ఒక కాకుల జంట తమ కొత్త జీవితం ప్రారంభించడానికి వచ్చాయి. మన గూటి కోసం ఇప్పటికే చాలా ప్రదేశాలు చూసాం. ఎక్కడన్నా అనుకూలంగా ఉంటే బాగుంటుంది. దొరుకుతుందిలే, తొందరపడితే ఎలా? ఈ చెట్టు ఏదో బాగున్నట్లుంది, గట్టిగా కూడా ఉంది, మంచి నీడ కూడా ఇస్తుంది. అలా ఆ చెట్టుని ఎంచుకొని గూడు కట్టుకోవడం ప్రారంభించాయి. ఇంకొన్ని పుల్లలు అంతే, దాదాపుగా అయిపోయినట్టే మన గూడు. ఈసారి మన గూడు చాలా బాగా కుదిరింది. అలా ఎంతో ఆనందంగా తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాయి. కొద్ది రోజులకే ఆడకాకి కొన్ని గుడ్లు పెట్టింది. ఆ గుడ్లను చూసి కాకులు ఎంతో మురిసిపోయాయి. పిల్లలు ఎటువంటి భయము లేకుండా ఇక్కడ హాయిగా జీవిస్తాయని కలలు కన్నాయి. కానీ అక్కడ ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని మాత్రం గమనించలేదు. ఇన్నాళ్లకి నాకు కమ్మటి విందు దొరుకుతోంది. ఇక నాకు ఆహారం గురించి దిగులు లేదు. ఇదంతా గమనించని ఆ కాకులు రోజుట్లాగే ఆహారం వెతుక్కోవడానికి బయలుదేరాయి. త్వరగా ఆహారం సేకరించి వచ్చేద్దాం. ఇంతసేపు గుడ్లను ఒంటరిగా వదిలేయడం మంచిది కాదు. అసలే పొదిగే సమయం కూడా దగ్గర పడుతుంది. సరే సరే, ముందు నువ్వు మాటలు ఆపి కదిలితే త్వరగా వెళ్ళి వచ్చేద్దాం. సరిగ్గా ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తూ ఉంది ఆ పాము. కష్టపడకుండానే దొరికే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో అంటూ ఆ కాకి గుడ్లను ఎంచక్కా భోంచేసి వెళ్ళిపోయింది ఆ పాము. ఆహారానికి వెళ్ళిన ఆ కాకులు తిరిగి వచ్చేసరికి అయ్యయ్యో, మన గుడ్లు! అసలు ఇలా ఎలా జరిగింది? అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో వాటికి అర్థం కాలేదు. అలా కొద్ది రోజులు గడిచేసరికి ఆడకాకి మళ్ళీ కొన్ని గుడ్లను పెట్టింది. ఈసారి ఎలా అయినా ఆ గుడ్లను కాపాడుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాయి.
ఈసారి నేను మన గుడ్లు వదిలిపెట్టి కదిలేదే లేదు. నేను ఇక్కడే ఉండి వీటిని జాగ్రత్తగా చూసుకుంటాను. అవునవును, పోయినసారి జరిగింది చాలు. ఈసారి నువ్వు గూడులోనే ఉండు, నేను ఒక్కడనే వెళ్ళి ఆహారం తెస్తా. ఆ విషయం తెలియని పాము ఆ గుడ్లను తిందామని అక్కడికి వచ్చింది. నువ్వా నువ్వా నా గుడ్లను తినేస్తుంది. ఈ రోజు నీ సంగతి చెప్తా చూడు. పాపం కాకి పైకి కూడా ఎగరలేనంత బలహీనంగా అయిపోయింది. ఏం జరిగింది? మన గుడ్లే ఏమయ్యాయి? మన గుడ్లు ఆ పాము తినేసింది. అయ్యో, బాధపడకు. ఆ పాముని ఏమి చెయ్యాలా అని ఆ కాకులు రెండు దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టాయి. వాళ్ళ మాటలను అటుగా పోతున్న ఒక నక్క వినింది. ఇక్కడ ఎవరికో నా అవసరం ఉన్నట్టుంది. ఎవరికన్నా నా సహాయం కావాలా? నన్ను క్షమించండి, నేను కావాలని వినలేదు. నేను అటుగా వెళ్తుంటే మీ మాటలు నా చెవిన పడ్డాయి. మీరు పాముతో ఇబ్బంది పడుతున్నట్టున్నారు. చూద్దాం, ఈ నక్క ఏమైనా సహాయం చేయగలదేమో. మీ సమస్యకి నా దగ్గర ఒక చక్కటి పరిష్కారం ఉంది. నేను చెప్పినట్లు చేయండి. ఇక్కడి నుండి కొంత దూరంలో రాజుగారి భవనం ఉంది. అక్కడ నుండి ప్రతిరోజు కొంతమంది మహిళలు స్నానం చేయడానికి ఆ నది దగ్గరకు వస్తారు. వాళ్ళు స్నానానికి వెళ్ళబోయే ముందు వాళ్ళ నగలన్నీ తీసి ఒక గట్టున పెట్టి వెళ్తారు. మీలో ఒకళ్ళు వెళ్ళి అందరికీ కనపడేలాగా ఒక నగ తీసుకొని రావాలి. ఆ నగని తీసుకువచ్చి నేరుగా ఈ పాము పుట్టలో వేసేయండి. అది అందరు గమనించాలి సుమి. ప్లాన్ అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఆ పాముకి నేను చూపిస్తా చుక్కలు. చిత్తం మహారాణి, పదండి, దాన్ని వదిలే పనే లేదు. రండి, నాకు కూడా అదే కావాలి. నక్క ప్లాన్ బాగా పనిచేస్తోంది. ఇదేంది పుట్టలో పడేసింది? పగలు కొట్టండి పుట్టని. అంతఃపురానికి ఇంత దగ్గరలో పామా? చంపేయండి. ఆ పుట్టని ఇంకా లోతుగా తవ్వితే రాణిగారి నగ కూడా బయటకు వస్తుంది. తవ్వండి. దొరికింది. చూసారా ఆ పాము బెడద ఎలా వదిలిపోయిందో? ఆ పాము కథ కంచికి, నేను ఇంటికి. బాయ్. థ్యాంక్ యూ మిత్రమా. నీకెప్పుడైనా అవసరం ఉంటే మమ్మల్ని గుర్తు చేసుకో. అప్పటితో ఆ పాము బెడద వదిలిపోయి ఆ కాకులు ఎంతో హాయిగా జీవనాన్ని కొనసాగించాయి. అనగనగా ఒక సముద్రం. ఆ సముద్రం లోతుల్లో ఉండేది ఒక అందమైన ప్రదేశం. రకరకాల చేపలు, అందమైన మొక్కలతో చూడముచ్చటగా ఉండేది. ఓ హాయ్, నా పేరు నీల. నేను జలకన్యను. ఇదే నేను నివసించే ప్లేస్. రండి, మీ అందరికీ చూపిస్తా. చాలా అందంగా ఉంది కదూ. ఇక్కడ నేనొక్కదాన్నే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్స్ ఇంకో ముగ్గురున్నారు. వాళ్ళని కూడా పరిచయం చేస్తా, రండి. తన పేరు చిక్కి. మా గ్రూపులోనే చాలా తెలివైనది. తను ఎలాంటి ప్రాబ్లం వచ్చినా క్షణాల్లో సాల్వ్ చేసేస్తుంది. మాకు ప్రాబ్లం అర్థమయ్యేలోపే చిక్కి దగ్గర దానికి సొల్యూషన్ రెడీగా ఉంటుంది. హే నీలా, చెప్పానా ఈ పజిల్ నేను సాల్వ్ చేసేస్తానని? చేసేసా చూడు. తన పేరు మీనా. చాలా చురుకైనది. ఎప్పుడు సరదాగా అందరినీ నవ్విస్తూ ఉంటుంది. హే నీలా, ఆడుకోవడానికి రెడీ? నేను వెళ్ళి దాంకుంటున్నా, ఎక్కడన్నా చెప్పుకొచ్చేద్దాం. అప్పుడప్పుడు చిన్న చిన్న చిక్కుల్లో కూడా పడుతుందిలేండి. ఎక్కడ ఏ చిలిపి పని జరిగినా
దాని వెనక మీనానే ఉంటుంది. ఒట్టి అల్లరిది. ఇంకా దీని పేరు టిల్లు. ఎప్పుడూ సైలెంట్గానే కనిపిస్తుంది. కానీ స్నేహానికి అసలైన అర్థం టిల్లును చూసే నేర్చుకోవాలి. ఎప్పుడూ ఎవ్వరిని ఒంటరిగా వదిలిపెట్టదు. హాయ్ నీలా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వెప్పుడూ అందరి గురించి మంచిగానే చెప్తావు. మేమందరం భిన్న స్వభావాలు కలిగిన వాళ్ళం. అయినప్పటికీ ఎప్పుడూ ఒకటే జట్టులా ఉంటాము. అదే మా ప్రత్యేకత. ఓకే 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 ఇంకా మాటలాపేసి ఆటలు మొదలు పెడదాం. బుడగలిద్దానికి ఎవరు రెడీ? ఇప్పుడు నేను బుడగలు వదులుతూ ఉంటాను. ఎవరికి తగిలి బుడగ పగిలిపోతుందో వాళ్ళు అవుట్. బుడగ పగలకుండా ఎవరు పట్టుకుంటారో వాళ్ళే విన్ అయినట్టు. ఏంటి? అది చీటింగ్. బుడగని టచ్ చేయగలనే పగిలిపోతుంది కదా. సారీ, గేమ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాసుకోండి. ఇదేంటి నా వైపే వస్తుంది? భలే తమాషాగా ఉంది. అందరూ చూడండి, టిల్లు హెల్మెట్ పెట్టుకున్నాడు. ఇప్పుడన్నా స్పీడ్గా స్విమ్ చేస్తావా? నీ హెల్మెట్ భలే ఉంది టిల్లు. కెప్టెన్ లాగున్నాడు. ఐ కెప్టెన్. సబ్మెరీన్ సిద్ధంగా ఉంది సార్. అలా ఎంతో ఆనందంగా బాగుంది. నవ్వుతూ ఆడుకుంటూ సరదాగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి తెలియని విషయం, దూరంగా ఒకళ్ళు వాళ్ళనే గమనిస్తున్నారని. ఓ సారీ సారీ సారీ, చూసుకోలేదు. ఆ, అయ్యో, మీదేం తప్పులేదు, నాదే తప్పు. నేనే చూసుకోలేదు. నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను. ఇక్కడ నాకెవ్వరూ తెలీదు. కంగారులో చూసుకోకుండా గుద్దుకున్నాను. ఒక్కడివేనా? నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? అవును, నాకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు. నేను కొత్తవాడినని ఇక్కడ ఎవ్వరూ నాతో మాట్లాడడం లేదు. చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. అయ్యో, అలా చేస్తున్నారా? ఏం పర్వాలేదు, నీకు మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తా, పద. ఆ, వద్దులే, వాళ్ళేమన్నా అనుకుంటారేమో. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నువ్వే చూస్తావుగా, పద. నిజమా? ఏమనుకోరా? నువ్వే చూస్తావుగా. హే నీలా, హే చిక్కి, హాయ్ టిల్లు. చూడండి నాతో ఎవరొచ్చారో. హాయ్. వీడి వాళ్ళకం చూస్తుంటే నమ్మబుద్ధి కావడం లేదే. ఎందుకైనా మంచిది దగ్గరికి వెళ్ళి ఒక లుక్కేసి వద్దాం. నీ పేరేంటన్నావు? హాయ్, నా పేరు జానీ. రైట్ రైట్ రైట్, జానీ. పాపం జానీకి ఫ్రెండ్స్ ఎవరు లేరంట, ఒంటరిగా ఉన్నాడు. మనతో ఆడుకుంటాడని తీసుకొచ్చా. నేను కొత్తగా వచ్చాను. నేనెప్పుడూ ఒక్కడనే ఉంటాను. నాకు మీనా కనిపించింది. ఫ్రెండ్స్ని పరిచయం చేస్తానని చెప్పి తీసుకొచ్చింది. నేనేం మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లేదు కదా? హాయ్ జానీ, నిన్ను కలవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నువ్వు కూడా మాతో ఆడుకోవచ్చు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఇక్కడ ఎప్పుడూ ప్లేస్ ఉంటుంది. కాకపోతే నిజాయితీగా ఉండాలి అంతే. థ్యాంక్ యూ. మీకేం అభ్యంతరం లేకపోతే నేను కూడా మీతో ఆడుకోవచ్చా? షూర్ షూర్, కానీ ఎటు పడితే అటు వెళ్ళిపోకండి. జాగ్రత్తగా ఉండండి. అలాగే, పదమీనా ఆడుకుందాం. ఇంత తక్కువ టైంలోనే మీనాకి అంత క్లోజ్ అయిపోయాడే. ఇంకేం డౌట్గా అనిపించట్లా? నీ డౌట్ నిజమే చిక్కి. ఇంత తక్కువ టైంలోనే మీనాకి అంత క్లోజ్ ఎలా అయ్యాడు? ఎందుకైనా మంచిది ఒక కన్నేసి ఉంచుదాం. మీనా, నీకు ఒక సీక్రెట్ చెప్పనా?
ఇక్కడి నుంచి కొంచెం దూరంలో ఒక రహస్యమైన ప్లేస్ ఉంది. అక్కడికి ఎవ్వరూ వెళ్ళరు. అక్కడ విచిత్రమైన మొక్కలు, రీసౌండ్ వచ్చే గుహలు, మెరిసే మెరిసే రాళ్ళు ఉంటాయి. వస్తావా? చూపిస్తాను. సీక్రెట్ ప్లేసా? నీలా వాళ్ళని కూడా తీసుకొస్తా, వాళ్ళు కూడా చూస్తారేమో. ఆ వద్దు, వాళ్ళని అడిగితే వద్దనే అంటారు. ఇది నీకే స్పెషల్. నేను అందరికీ చెప్పను. నాకేనా? ఎందుకు? నువ్వు అందరిలాగా కాదు, మంచిదానివి. ఎవ్వరు నాతో మాట్లాడకపోయినా నువ్వు నాతో మాట్లాడావు. అందుకే నీకు ఈ సీక్రెట్ ప్లేస్ చెప్తున్నా. ఇది అందరికీ చెప్పను. మళ్ళీ నీ ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు అక్కడ జాగ్రత్త, ఇక్కడ జాగ్రత్త అని నిన్ను పోనీయరు. సరే సరే, ఫాస్ట్గా చూసేసి తొందరగా వచ్చేద్దాం వెనక్కి. తిరిగి వచ్చాక వాళ్ళకి చెప్తా, సర్ప్రైజ్గా ఉంటుంది. సరే పద. ఆ, జానీ, ఇంకెంత దూరం వెళ్ళాలి? ఈ ప్లేస్ ఏంటో అంత సైలెంట్గా ఉంది. ఇంకొంచెం దూరం అంతే, దగ్గరకు వచ్చేసాం. ఇంకా దూరమా? ఆహా, ఆగగు, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. జానీ, కొంచెం హెల్ప్ చేయవా? జానీ. అయ్యో, భయపడకు మీనా. నువ్వు ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చావు. ఏంటి? మెరిసే రాళ్ళు లేవు, రీసౌండ్ వచ్చే గుహలు లేవు. ఇదంతా నా ప్లాన్. నేను ప్లాన్ చేసినట్టే నువ్వు నా ట్రాప్లో పడ్డావు. అబద్ధం చెప్పావా? ఎందుకు? ఎవరిని పడితే వాళ్ళని అంత ఈజీగా నమ్మకూడదు మీనా. నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చావు ఎందుకు? నీకు నాకు మధ్యలో గొడవలేమీ లేవు. నేను పెద్ద సొరచేపకి రోజుకొక చేపను తీసుకురావాలి. ఈరోజు నువ్వు అంతే, పర్సనల్గా తీసుకోకు. నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన పని ఉండదు. ఆ సొరచేప వస్తూనే ఉంటుంది. ఈరోజు ఏంటి మీనా రావడానికి ఇంత లేట్ అయింది? ఆడుకోవడానికంటే ఎప్పుడు ఇంత ఆలస్యంగా రాదే. చిక్కి, మీనా నీ దగ్గరుందా? నా దగ్గర లేదే. లాస్ట్ టైం నేను చూసినప్పుడు జానీతో ఆడుకుంటుంది. ఇంకా తిరిగి రాలేదా? టెన్షన్ పడకు, నీలా దగ్గరుందేమో చూద్దాం పదా. నీలా, హాయ్ చిక్కి. హాయ్ టిల్లు. మీనా ఏది? ఇంకా రాలేదా? మీనా నీ దగ్గర ఏమన్నా ఉందేమో అని నిన్ను అడగడానికి వచ్చాము. మీతో లేదా? లాస్ట్ టైం ఎప్పుడు చూశారు? లాస్ట్గా మీనా కనిపించింది జానీతోనే. ఆ తర్వాత నుంచి కనిపించడం లేదు. జానీ మీద అనుమానం వచ్చి కూడా మనం ఎలా వదిలేసాం? పదండి, వెళ్ళి మీనా కోసం వెతుకుదాం. త్వరగా రండి. ఇక్కడ కూడా లేదు. అసలు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఆగండి ఆగండి, జానీ ఏమన్నాడు? జానీ ఎప్పుడు ఒంటరిగా ఉంటానని కదా అన్నాడు. ఎప్పుడు ఎవ్వరూ పెద్దగా తిరగని ప్రదేశం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. అదుగో మీనా అక్కడ వల్ల చిక్కుకొని ఉంది. జానీ కూడా అక్కడే ఉన్నాడు, కానీ ఎందుకు హెల్ప్ చేయడం లేదు? చూస్తుంటే ఇదంతా జానీ ప్లాన్ లా ఉంది. ఇదంతా కావాలనే చేసినట్టున్నాడు. పదండి, వెళ్ళి వాడి సంగతి చెప్దాం. ఆగండి ఆగండి, హడావుడి పడితే మీనాని మనం రక్షించలేము. కొంచెం శాంతంగా ఆలోచించి ఒక చక్కటి పథకం వేద్దాం. ఎప్పట్లాగే ఒక టీం లాగా పనిచేసి మీనాని విడిపించుకుందాం. ఓకే ఓకే, వినండి, నా దగ్గర సూపర్ ప్లాన్ ఉంది. టిల్లు, నువ్వు నన్ను మీనా ఉన్న వల దగ్గరగా తీసుకెళ్ళు. నేను ఎవ్వరికి కనిపించకుండా మెల్లగా వెళ్ళి వల కట్ చేసేస్తాను.
నేను అలా కట్ చేసేటప్పుడు నువ్వు మా వైపు ఎవ్వరూ రాకుండా చూసుకోవాలి. నీలా నువ్వు జానీని డిస్ట్రాక్ట్ చెయ్యి, మాటల్లో దింపు, మా వైపు రానీకుండా చూడు. ఒకవేళ నిన్ను దాటి జానీ వచ్చినా టిల్లు చూసుకుంటాడు. ఈలోపు నేను వల కట్ చేసేసి మీనాని తప్పించేస్తాను. అంతే, అక్కడి నుంచి నలుగురం వెళ్ళిపోదాం. ప్లాన్ ఓకేనా? జానీ, నీలా నువ్వెక్కడి నుంచి వచ్చావు? జానీ, ఒంటరిగా ఉన్నావని, స్నేహితులు లేరని, అయ్యో పాపమని మాతో ఆడుకొనిస్తే మమ్మల్నే మోసం చేస్తావా? రోజుకొక చేపని ఆహారంగా తేవడం నాకు సొరచేపకు మధ్యలోనూ ఒప్పందం. అప్పుడు అది నన్ను తినకుండా వదిలేస్తుంది. ఓకే పద. నీకు ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరని చెప్పావు కదా, ఇప్పుడు అర్థమైంది ఎందుకో. హా? మీరంతా ఎప్పుడొచ్చారు? నన్నే మోసం చేస్తారా? అయ్యో, ఇప్పుడు ఆ సొరచేప వస్తే నేనేం చెప్పాలి? ఎక్కడా నా ఆహారం? అది అది మీ ఆహారం రెడీగానే ఉంది, కానీ ఈలోపే వాళ్ళొచ్చి నన్ను మోసం చేసి ఆ చేపను తీసుకెళ్ళిపోయారు. నువ్వే తినేసి వాళ్ళొచ్చారు వీళ్ళొచ్చారు అని నాటకాలు ఆడుతున్నావా? అయ్యో, నేను తీసుకొచ్చాను చేపని, నిజంగానే తీసుకొచ్చాను, కానీ వీళ్ళే అందరు కలిసి చెడగొట్టారు. ఈరోజు నువ్వే నాకు ఆహారం. చచ్చారా బాబోయ్! ఈరోజు నేనే దీనికి ఆహారం అయ్యేలాగున్నా. అలా ప్రతిసారి యుద్ధమే చెయ్యక్కర్లేదు. ఒక్కొక్కసారి తెలివితేటలు వాడి కూడా మనం విజయాన్ని పొందవచ్చు. ఒక చెరువు ఒడ్డున ఉన్న పచ్చిక మైదానంలో ఒక పెద్ద చెట్టు కింద ఒక బాతు నివసించేది. ఆ బాతు ఆ చెట్టు కింద ఒక చిన్న గూడు కట్టుకొని దానిలో 5 గుడ్లు పెట్టి ఆ పిల్లలు ఎప్పుడు బయటకు వస్తాయా అని రోజూ ఎదురు చూసేది. నేను గుడ్లు పెట్టి చాలా కాలమైంది, రేపో మాపో నా పిల్లలు బయటకు వచ్చేస్తాయి. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆ బాతు మేత కోసం వెళ్ళింది. అప్పుడు ఆ గూటిలో ఉన్న 4 గుడ్లు కదలడం మొదలుపెట్టాయి. మెల్లగా పగిలి అందులో నుండి 4 బుజ్జి బాతు పిల్లలు బయటకు వచ్చాయి. తిరిగి వచ్చిన ఆ బాతు తన చిన్న పిల్లలను చూసి ఎంతో సంబరపడిపోయింది. ఆ, నా పిల్లలు బయటకు వచ్చేసినాయి, రండి రండి అమ్మ దగ్గరికి రండి. ఆ, నా పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయి, చూద్దాం. 1 2 3 4. 4 ఉన్నాయి, 5 గుడ్లు కదా ఉండాలి, 5వ పిల్లేది అంటూ తను గుడ్లు పెట్టిన చోటకు వెళ్ళి చూసింది. అక్కడకు వెళ్ళి చూస్తే కేవలం 4 గుడ్లే పగిలాయి. అక్కడ ఉన్న 5వ గుడ్డు ఇంకా అలాగే ఉంది. అది మిగతా గుడ్లలాగా లేదు, చూడడానికి కొంచెం పెద్దగా, మిగతా వాటితో పోలిస్తే చాలా విచిత్రంగా కూడా అనిపించింది. ఈ 5 గుడ్డుల నుంచి పిల్ల ఎందుకు రాలేదబ్బా? బహుశా పెద్దగా ఉంది కదా, ఇంకొంచెం ఎక్కువ రోజులు పడుతుందేమో. ఇంకొంచెం సేపు కూర్చొని వెచ్చదనాన్ని ఇస్తా, రేపో మాపో బయటకు వచ్చేసేలాగా ఉంది. ఇది కూడా ఏదో కదులుతున్నట్టుంది, బయటకు వచ్చేస్తుందేమో. ఆ గుడ్డులో నుండి మెల్లగా ఒక నల్ల రంగు బాతు బయటకు వచ్చింది. దానిని చూసిన తల్లి బాతు ఆశ్చర్యపోయింది. ఆ బాతు మిగతా బాతుల్లాగా లేదు, చూడడానికి నల్లగా, అందవికారంగా, మిగతా బాతులతో పోలిస్తే కొంచెం పెద్దగా కూడా అనిపించింది. ఏంటి ఈ 5వ బాతు పిల్ల ఇలా ఉంది? వాళ్ళ అన్న తమ్ములతో అక్క చెల్లెలతో పోలిస్తే చాలా తేడాగా ఉంది, కొంచెం పెద్దగా కూడా అనిపిస్తుంది. అయినా నా బిడ్డ కదా,
దా అమ్మ దగ్గరికి రా. ఆ, మిగతా బాతు పిల్లలతో కొంచెం తేడాగా ఉన్నా ఎంతో ముద్దుగా ఉంది. చూడండి పిల్లలు, మెల్లగా నాతో రండి. ఇప్పుడు ఈత ఎలా కొట్టాలో నేర్పిస్తా. మెల్లగా రండి. నా పిల్లలందరూ కలిసి ఎంత బాగా ఈత కొడుతున్నారు. ఈ ఆఖరి బాతు పిల్లేది బాగానే ఈత కొడుతుంది. ఇంకా వచ్చేయండి పిల్లలు, సాయంత్రం అయిపోతుంది, మనం ఇంటికి వెళ్ళాలి. ఇదిగో ఇదే నేను చెప్పిన నల్లబాతు పిల్ల. మీ బాత పిల్లలన్నీ భలే అందంగా ఉన్నాయి. ఎందుకు ఈ ఒక్క బాతే నల్లగా ఉంది? నీకెందుకు? నా పిల్లల జోలికి రాకు. ఆ నల్లబాతు పిల్ల వికారమైన రూపం చూసి కొందరు హేళన చేస్తూ నవ్వేవాళ్ళు. ఇంకొంతమంది వాళ్ళ పిల్లల్ని ఈ బాతు పిల్లతో ఆడుకొనిచ్చేవాళ్ళు కాదు. ఇంకొన్ని బాతు పిల్లలు అసలు ఆ బాతుతో ఆడడానికే ఇష్టపడేవాళ్ళు కాదు. అలా ఆ బాతు పిల్ల ఎంతో బాధతో, నాతో ఎవ్వరూ సరిగ్గా ఆడుకోరు, ఎవ్వరూ మంచిగా మాట్లాడరు. నేనెక్కడనే ఎందుకు ఇలా ఉన్నాను? మిగతా అందరూ చాలా అందంగా ఉన్నారు, నేనొక్కడనే ఎందుకు ఇలా అందవికారంగా ఉన్నాను? అంటూ ఆ నది దాటుకొని అటువైపుగా ఉన్న ఒడ్డుకు వెళ్ళింది. నేనింకిక్కడ ఉండలేను. నాలాంటి నల్లబాతుల దగ్గరికే వెళ్ళిపోతాను. అప్పుడైతే నన్నెవ్వరూ అవమానించకుండా ఉంటారు. అక్కడ కనిపించిన వాళ్ళందర్నీ అడిగింది తనలాంటి బాతుల్ని ఎక్కడన్నా చూశారా అని. అందరి దగ్గర నుండి ఒకటే సమాధానం, తనలాంటి నల్లరంగు బాతుల్ని వాళ్ళెప్పుడు చూడలేదు అని. పాపం అక్కడ కూడా ఆ బాతు పిల్లకి అవమానాలే ఎదురయ్యాయి. అలా సాయంత్రం అయ్యేసరికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. పాపం ఈ బాతు పిల్ల మాత్రం పోవడానికి ఎటూ లేక అక్కడే ఆ రాత్రిపూట చలిలో వణుకుతూ పడుకుంది. మళ్ళీ పొద్దునే తన అన్వేషణ మొదలుపెట్టింది. ఎంత వెతికినా తనలాంటి బాతు మాత్రం ఎక్కడా కనిపించలేదు. అలా తనలాంటి బాతుల కోసం వెతికి వెతికి విసిగిపోయిన బాతుపిల్ల ఇక నుండి ఎవ్వరికీ కనిపించకుండా అందరికీ దూరంగా ఒంటరిగా నివసించాలని నిర్ణయించుకుంది. అప్పటినుండి ఆ చెరువు ఒడ్డుకు దగ్గరలోనే ఉన్న ఒక చెట్టు కింద నివసించడం మొదలుపెట్టింది. పెద్దగా బయటికి వచ్చేది కాదు, ఎప్పుడూ ఆ చెట్టు కిందే ఒంటరిగా ఉండేది. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి, కాలాలు మారిపోతూ ఉన్నాయి. ఎండాకాలం పోయి వానాకాలం, వానాకాలం పోయి చలికాలం, తిరిగి చలికాలం పోయి వసంతకాలం వచ్చింది. మన చిన్న బాతుపిల్ల పెద్దదయింది. కానీ తనకు తెలీదు ఇప్పుడు తను ఎంత అందంగా ఉంది అన్న విషయం. వసంతకాలం రావటంతో చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా ఎంతో అందంగా అనిపించింది. ఆ అందమైన ప్రదేశం చూడడానికి బయటకు వచ్చిన తనకి ఎంతో అందంగా ఉన్న కొన్ని హంసలు కనిపించాయి. వాటిని చూసి, అబ్బా, ఈ హంసలు ఎంత అందంగా ఉంటాయో. ఈ ప్రపంచంలో అందరూ అందంగానే ఉంటారు, నేను తప్ప అంటూ తలను వంచి నీళ్లల్లో తనను తాను చూసుకుంది. అలా నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని తానే ఆశ్చర్యపోయింది. ఆ, నేనేనా? నేనేంటి ఇంత అందంగా ఉన్నాను? నేను బాతును కాదా, హంసనా? అనవసరంగా ఇన్నాళ్ళు బాతులతో పోల్చుకొని నన్ను నేనే చిన్నబుచ్చుకున్నాను. నేను హంసనన్నమాట. అప్పుడు అర్థం చేసుకున్నది తను బాతు కాదు, ఒక హంస అని. ఏ ఆగండి, నేను వస్తున్నా. ఈ కథ నుండి మనం అర్థం చేసుకునేదేమిటంటే, ఎవరి అందం వారిది, ఎవరి ప్రత్యేకత వారిది. మిమ్మల్ని మీరు వేరే వాళ్ళతో పోల్చుకొని మీ విలువను తగ్గించుకోకండి. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక పులి చాలా కాలం నుండి ఒక బోనులో బందీగా ఉంది. నాకు స్వేచ్ఛ కావాలి, హాయిగా అడవిలో తిరగాలి. దయచేసి ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి.
ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అటుగా వచ్చాడు. ఆ పులి ఏడుపు విని జాలిపడ్డ బ్రాహ్మణుడు, అయ్యో పాపం, నిన్నెవరిలా బంధించారు? ఓ దయగల బ్రాహ్మణుడా, దయచేసి నన్ను ఈ బోను నుండి బయటకు విడుదల చేయండి. నేను ఇక్కడ చాలా కాలం నుండి బందీగా ఉన్నాను. ఆ పులిని బయటకు వదలడానికి బ్రాహ్మణుడు మొదట సందేహపడ్డాడు. కాని అతని దయగల హృదయం పులి బాధను చూడలేకపోయింది. సరే, నేను నీ మాట విని నిన్ను బయటకు వదులుతాను. కానీ నువ్వు నన్ను ఏమి చేయనని మాటివ్వాలి. సరే, నేను మీకు మాట ఇస్తున్నాను. మీరు నన్ను బయటకు విడిపించండి. నేను మీకు ఎలాంటి హాని చెయ్యను. ఆ బ్రాహ్మణుడు బోను తాళం తీసి తలుపును మెల్లగా తెరిచాడు. ఆ, స్వేచ్ఛ. ఆ పులి మెల్లగా బోను నుండి బయటకు వచ్చి హాయిగా ఒళ్ళు విరుచుకొని చుట్టుపక్కల అంతా చూసి విడుదలను ఆస్వాదించింది. కానీ అంతలోనే దాని ప్రవర్తన మారిపోయింది. నాకు ఇప్పుడు బాగా ఆకలిగా ఉంది. నిన్ను చూస్తుంటే ఆకలి మరింత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నువ్వే నా భోజనం. ఆ మాటలు వినగానే బ్రాహ్మణుడి గుండె ఆగినంత పని అయింది. ఏంటి? నువ్వు నన్ను ఏమి చేయనని మాటిచ్చావు, మర్చిపోయావా? ఇప్పుడు నువ్వు మాట తప్పుతున్నావు. అవును, మాటిచ్చాను. కానీ మాటలు కడుపు నింపుతాయా? అదంతా నువ్వు నన్ను బయటికి తేబోయే ముందు ఆలోచించుకోవాలి. బ్రాహ్మణుడు ఎలా తప్పించుకోవాలి అని వేగంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. సరే సరే సరే, ఒక్క నిమిషం. ఒక పని చేద్దాం. ఈ అడవిలో ఎవరినన్నా అడుగుదాం. వాళ్ళు నువ్వు చేసే పని న్యాయమే అంటే నీ ఇష్టం, నువ్వు నన్ను తినొచ్చు. కానీ ఏ ఒక్కరైనా నువ్వు చేసే పని అన్యాయం అంటే నువ్వు నన్ను వదిలేయాలి. సరేనా? న్యాయం అడుగుతావా? సరే, నన్ను కాదని నీకు న్యాయం చెప్పేదెవరో నేను చూస్తా. కానీ గుర్తుపెట్టుకో, ఎవరైనా నువ్వు చెప్పేది న్యాయం అంటేనే నిన్ను వదిలేస్తా. లేకపోతే నువ్వు నాకు ఆహారం కావాల్సిందే. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు హడావుడిగా ఎవరినైనా న్యాయం అడగాలి అని బయలుదేరాడు. పరిగెత్తు పరిగెత్తు. నువ్వు ఎంత మందిని అడిగినా చివరికి నువ్వు ఆహారం అవ్వాల్సింది నాకే. అలా కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఆ బ్రాహ్మణుడికి ప్రశాంతంగా గడ్డి తింటూ ఉన్న ఒక ఆవు కనిపించింది. ఆ ఆవు దగ్గరకు వెళ్ళి, ఓ గోమాత, మీరే నాకు న్యాయం చెప్పాలి. నేను ఈ పులి ఆపదలో ఉన్నప్పుడు కాపాడాను. కానీ ఇది తిరిగి నన్నే తింటా అంటుంది. ఇదేమన్నా న్యాయమా? ఓ బ్రాహ్మణుడా, నాకు నీ బాధ అర్థమైంది. నేను ఒకటి చెప్తా విను. కొందరు మనుషులు వాళ్ళ స్వార్థం కోసమే జంతువుల్ని వాడుకుంటూ ఉంటారు. నేను రోజు తాగడానికి మనుషులకు పాలు ఇస్తాను. కానీ వాళ్ళు ఒక్కసారి నేను ముసల్దాన్ని అవ్వగానే కసాయివాడికి అమ్మేస్తారు. నువ్వు ఈ పులిని కాపాడావు, అది నీ గుణం. పులి తన ఆహారం కోసం వేటాడి చంపడం దాని గుణం. దీనిలో పులి తప్పేముంది? దాని స్వార్థం అది చూసుకుంటుంది. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు విస్తుపోయాడు. అలా ఎంతో నిరాశగా వేరే ఎవరినైనా సహాయం అడుగుదామని అక్కడి నుండి బయలుదేరాడు. అలా కొంత దూరం ప్రయాణించిన తరువాత దూరంగా ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఏమైనా సహాయం చేస్తుందేమో అన్న ఆశతో చెట్టు దగ్గరకు వెళ్ళి, ఓ మహావృక్షమా, మీరే నన్ను కాపాడాలి. నేను ఈ పులి ఆపదలో ఉన్నప్పుడు కాపాడాను. కానీ దానికి తిరిగి ప్రతిఫలంగా ఈ పులి నన్నే తింటా అంటుంది. ఇదేమన్నా న్యాయమా? ఓ బ్రాహ్మణుడా, నేను చాలా కాలం నుండి ఇక్కడే ఉన్నాను.
దారిలో వచ్చేవారికి పోయేవారికి నీడను కూడా ఇచ్చాను. కానీ కొందరు స్వార్థపు మనుషులు ఏమి చేస్తారో తెలుసా? నా కొమ్మలను విరిచి వాళ్ళ స్వార్థానికి వాడుకుంటారు. దయకు చాలాసార్లు ద్రోహమే ప్రతిఫలంగా దొరుకుతుంది. ఇందులో ఈ పులి తప్పేముంది? అది దాని గుణం. అలా నిరాశగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బ్రాహ్మణుడికి నిరాశే మిగిలింది. వేరే ఎవరినైనా సహాయం అడుగుదామని అక్కడి నుండి బయలుదేరాడు. కొంత దూరం వెళ్తూ ఉండగా ఒక చిన్న కొలను దగ్గర నీళ్లు తాగుతూ ఒక గాడిద కనిపించింది. ఆ బ్రాహ్మణుడు ఎంతో ఆశగా గాడిద దగ్గరకు వెళ్ళి, ఓ దయగల గాడిదా, నువ్వే నాకు న్యాయం చెప్పాలి. ఈ పులి ఆపదలో ఉన్నప్పుడు నేను కాపాడాను, కానీ ఈ పులే నన్ను తింటా అంటుంది. ఇదేమన్నా న్యాయమా? జీవితం అన్యాయంగానే ఉంటుంది. నన్ను చూడు, నేను చాలా కష్టపడతాను, పెద్ద పెద్ద బరువులు కూడా మోస్తాను, కానీ నా పనిని ఎవ్వరూ మెచ్చుకోరు. మరి అది న్యాయమా? నువ్వేమో నన్ను న్యాయం అడుగుతున్నావు. బ్రాహ్మణుడికి మళ్ళీ నిరాశే ఎదురయింది. అందరూ పులి చేసేదే న్యాయం అంటున్నారు. చూసావా, అందరూ నేనే కరెక్ట్ అంటున్నారు. ఇక పరిగెత్తడం ఆపేసి నాకు ఆహారంగా అవ్వడానికి సిద్ధమవ్వు. ఆ బ్రాహ్మణుడు ఎంతో భారమైన మనసుతో ఇక చేసేదేమీ లేదు, పులికి ఆహారం అవ్వడం తప్ప అని ఆలోచిస్తుండగా దూరంగా ఎవరో ఉన్నట్టు కనిపించింది. అదే జిత్తులు మారి నక్క. దానిని చూడగానే బ్రాహ్మణుడికి మళ్ళీ ఒక చిన్న ఆశ కనిపించింది. ఓ తెలివైన నక్క, నా సమస్యకు నువ్వే సమాధానం చెప్పాలి. నేను ఈ పులిని కాపాడాను, కానీ ఈ పులి నన్నే తింటా అంటుంది. ఇది న్యాయమేనా? అంతా అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు. అసలు ఏం జరిగిందో మొదటి నుంచి చెప్పు. బ్రాహ్మణుడు మొదటి నుండి చెప్పడం మొదలుపెట్టాడు. అతను ఆ పులిని ఎక్కడ చూశాడో, ఎలా కాపాడాడో, చివరికి ఆ పులి అతనిని ఎలా మోసం చేసిందో అంతా చెప్పాడు. ఏంటేంటి? ముందు నిన్ను తినను అని మాట ఇచ్చిందా? బోన్లో నుండి బయటకొచ్చాక తింటా అని మాట మార్చేసిందా? అదే నన్ను చెప్పేది? జరిగిందంతా నేను నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరిది న్యాయం అని చెప్పలేను. అందరం కలిసి ఆ బోన్ దగ్గరికి వెళ్దాం. అది ఎలా జరిగిందో అలాగా నాకు చేసి చూపించండి. అప్పుడు కానీ నాకు ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అన్నది తెలియదు. ఆ ముగ్గురు అసలు ఈ కథ ఎక్కడ మొదలు పెట్టారో అక్కడకు మళ్ళీ వెళ్ళారు. ఆ? ఈ బోను ఇంత చిన్నగా ఉంది, నువ్వేమో ఇంత పెద్దగా ఉన్నావు. నిజంగా నువ్వు ఈ బోన్లోనేనా ఉంది, లేకపోతే వేరే బోన్లో ఉండి ఈ బోను అని భ్రమపడుతున్నావా? నమ్మబుద్ధి కావట్లేదే. నిజంగా నేను ఈ బోనులోనే చాలా కాలం బందీగా ఉన్నాను. ఆ బ్రాహ్మణుడు చెప్పేది నిజమే. ఆ పులి తను బందీగా ఉంది ఈ బోనులోనే అని నక్కకు నిరూపించాలి అనుకున్నదే తడవుగా మళ్ళీ వెళ్ళి ఆ బోనులో కూర్చొని, చూసావా, ఇప్పుడేమంటావు? పట్టానా లేదా? అరే నిజంగానే పట్టావు, కానీ ఇంకా ఏదో డౌట్గా ఉంది. ఒక పని చేద్దాం. ఇంతకు ముందు ఎలా ఉందో అలాగే ఆ బోను తలుపు మూసేసి తాళం పెట్టు. అప్పుడు కానీ నాకు అర్థం కాదు. నక్క పన్నాగం అర్థం చేసుకున్న బ్రాహ్మణుడు వెంటనే తలుపు మూసేసి తాళం పెట్టేశాడు. ఆ? ఇది అన్యాయం, నన్ను బయటకు విడిపించండి. ఏంటి అన్యాయమా? నువ్వు చేసింది మాత్రం న్యాయమా? ఎక్కడుండాలో అక్కడే ఉన్నావు. తగిన శాస్తి జరిగింది. నువ్వు నా ప్రాణాలను కాపాడావు. నీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అంత పెద్ద పెద్ద మాటలొద్దు కానీ జాలి చూపించడం మంచిదే, కానీ దానితో పాటు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి.
తెలివి బలము కన్నా గొప్పది. తెలివితేటలతో బలవంతుణ్ణి కూడా గెలవవచ్చు. అలా ఎంతో సంతోషంగా బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళాడు. ఆ పులి మాత్రం మళ్ళీ మొరపెట్టుకుంటూ మళ్ళీ ఎవరు కనిపిస్తారా అని చూస్తూ ఆ బోనులోనే ఉండిపోయింది. అనగనగా ఒక అడవిలో ఒక అందమైన చెరువు. అక్కడ నివసించేది ఒక తాబేలు. హాయ్, నేనండి మీ తాబేలు. ఇదే నేను నివసించే చెరువు. రండి, నేను రోజు ఇక్కడ ఎలా సరదాగా ఉంటానో చూపిస్తా. రోజు ఇక్కడ నేను ఈత కొడుతూ, ఆడుకుంటూ, బాగా టైంపాస్ చేస్తూ ఉంటా. అప్పుడప్పుడు ఇక్కడికి కొన్ని వలస పక్షులు ఆహారం కోసం వస్తూ ఉంటాయి. అలా వచ్చే పక్షుల్లో నాకు 2 కొంగలు మంచి స్నేహితులు కూడా అయ్యాయి. వాటి కోసమే చూస్తున్నా. ఏంటబ్బా ఈరోజు ఇంకా రాలేదు? అదిగో వచ్చేసాయి. వీళ్ళిద్దరే నా ఫ్రెండ్స్. ముందు రాగానే ఆహారం తినాలి. వాటికి అసలే కొంచెం ఆకలి ఎక్కువలేండి. ఏంటి ఈరోజు ఇంత లేట్ అయింది? వచ్చే దారిలో అందమైన ప్రదేశాలన్నీ చూస్తూ వస్తున్నాం మిత్రమా. అందుకే లేట్ అయింది. మీరేం చక్కగా ఎగురుకుంటూ అన్ని ప్రదేశాలకు వెళ్ళొచ్చు. నేను మాత్రం ఇక్కడే. అయినా ఈ చెరువు అంటే నాకు చాలా ఇష్టం. దీన్ని వదిలిపోయేదే లేదు. అలా ఆ కొంగలు, తాబేలు చాలా సరదాగా ఆడుతూ, పాడుతూ కాలం గడిపేవి. అలా సరదాగా రోజులు గడుస్తుండగా ఎండాకాలం రానే వచ్చింది. ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ఎండ తీవ్రతకి చెరువులు ఎండిపోవడం మొదలయ్యాయి. అందరూ ఈ చెరువు వదిలి వెళ్ళిపోతున్నారు. నీళ్లు లేక చేపలన్నీ చచ్చిపోయాయి. ఆహారం లేక వలస పక్షులు కూడా రావడం లేదు. నా ఫ్రెండ్స్ కూడా రావడం లేదు ఈ మధ్య. నేనొక్కడినే మిగిలిపోయాను ఇక్కడ. ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. మేమొచ్చేసాం. ఎలా ఉన్నావు మిత్రమా? ఏంటి ఈ చెరువు పరిస్థితి ఇలా ఉంది? అందరూ ఇక్కడి నుంచి వేరే చోటుకు వెళ్ళిపోయారు. నువ్వు కూడా ఈ చెరువు వదిలిపెట్టి వేరే చోటుకు వెళ్ళాలి మిత్రమా. ఇక్కడ ఎక్కువ రోజులు బతకలేవు. మీరంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగురుకుంటూ వెళ్తారు. నేను ఎలా వెళ్ళాలి? ఏం చేయాలబ్బా? నువ్వేమో మాలా ఎగరలేవు. వేరే జంతువుల్లాగా వేగంగా నడవను లేవు. నిన్ను వేరే చెరువు దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి? ఏం చేయాలబ్బా? ఆ తాబేలుని అక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచించడం మొదలుపెట్టాయి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, ఏంటది? కానీ చాలా ప్రమాదకరం. మేము ఒక కర్ర తీసుకొని వస్తాము. నువ్వు నీ నోటితో ఆ కర్రని గట్టిగా పట్టుకొని ఉండాలి. మేమిద్దరం ఆ కర్రని చెరొక వైపు పట్టుకొని ఆకాశంలో ఎగురుతాము. ఏం జరిగినా నువ్వు మాత్రం నోరు తెరవకూడదు. తెరిచావో అంతే సంగతులు. ఉంటావా మరి నోరు తెరవకుండా? మీరెలా చెప్తే అలా చేస్తా. నేను కూడా మీతో వస్తా. ప్లీజ్ నన్ను ఇక్కడ వదిలిపెట్టి మీరు వెళ్ళిపోమాకండి. నువ్వు మా మిత్రుడివి కదా. నిన్ను వదిలేసి మేమెక్కడికి వెళ్తాము? ఏం జరిగినా నువ్వు మాత్రం నోరు తెరవకూడదు. సరే. అలా ఆ కొంగలు వాటి పథకాన్ని అమలు పరచడానికి కర్రను తీసుకురావడానికి వెళ్ళాయి. ప్లాన్ ప్రకారం ఒక కర్రను తీసుకొచ్చి తాబేలుకిచ్చాయి. ఆ తాబేలు వాటిని గట్టిగా పట్టుకుంది. ఇంకా ఇవి ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టాయి. అలా ఎగురుతూ ఉండగా ఏ ఊళ్ళో వాళ్ళంతా నన్నే చూస్తున్నారు. ఈ పిల్లలందరూ నన్ను చూడ్డానికే వస్తున్నారా? నేను పెద్ద సెలబ్రిటీని అయిపోయినట్టున్నా. నిన్ను నోరు తెరవద్దన్నానా? సరే, కానీ ఈ పిల్లలు కర్రలు ఎందుకు తెచ్చారా? కొంపదీసి నన్ను కొడతారా ఏంది? వీళ్ళ పని చెప్తా ఉండు.
చచ్చారా బాబోయ్! అలా అనవసరంగా నోరు తెరిచి తాబేలు కాళ్ళు చేతులు విరక్కొట్టుకుంది. బుద్ధిగా మీరు చెప్పినట్టు నోరు తెరవకుండా ఉండాల్సింది. అందుకే అంటారు అన్ని చోట్ల అతి ఉత్సాహం పనికిరాదు అని. మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడాలి, గమ్ముగుండాల్సిన దగ్గర గమ్ముగుండాలి. అని తాబేలు గుణపాఠం నేర్చుకుంది. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవికి ఒక సింహం రాజుగా ఉండేది. ఆ సింహానికి సహచారులుగా ఒక నక్క, ఒక కాకి ఉండేవి. ఆ సింహానికి వేటలో సహాయం చేస్తూ ఎప్పుడూ సింహం పక్కనే ఉంటూ ఉండేవి. ఈరోజేంటబ్బా ఒక్క జంతువు కూడా కనిపించడం లేదు? అబ్బా జింక! ఈ జింక గురించి వెంటనే సింహరాజు గారికి చెప్పేయాలి. ఈరోజు విందు భలే అద్భుతంగా ఉండబోతుంది. సింహరాజా, సింహరాజా, అద్భుతమైన విందు, అద్భుతమైన విందు. ఒక చోట కుదురుగా నిలబడి మాట్లాడు. సరే సరే సరే. అక్కడ ఒక జింక ఒంటరిగా నీళ్లు తాగుతూ ఉంది. చూడడానికి చాలా బలంగా ఉంది. దాని గాని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు మనకి కడుపు నిండా ఆహారం దొరికినట్టే. సింహరాజా, నా దగ్గర ఒక మంచి పథకం ఉంది. నేను ఆ జింకను భయపెట్టి మీరు ఉన్న దిశకు పరిగెత్తేలా చేస్తాను. అది మీ వైపుకు రాగానే దానిపై దాడి చేయండి. ఇలా చేస్తే మీరు కష్టపడకుండానే వేట మీ చేతికి వస్తుంది. బలబలే బలబలే. మంచి పథకం వేశావు. పదండి. అలా ఆ నక్క, కాకి సింహానికి వేటలో సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడికి పోతావు? సింహం వేటాడగా మిగిలిన దాన్ని బీళ్లు తిని కడుపు నింపుకునేవాళ్ళు. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు, కదులు కదులు, ఏంటి ఇంత నీరసంగా నడుస్తున్నావు? తిన్నది సరిపోలేదా ఏంటి? నీలాంటి జబ్బు చేసిన ఒంటిని పెట్టుకొని నేను ప్రయాణం చేసినట్టే. అలా బలహీనంగా ఉన్న ఒంటెను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. పాపం ఆ ఒంటె కదలలేక అక్కడే ఉండిపోతుంది. కొద్ది రోజుల తర్వాత చుట్టుపక్కల ఉన్న ఆకులు అలములు తిని మళ్ళీ బలంగా తయారవుతుంది. కానీ ఎటు పోవాలో తెలియక ఆ అడవిలోనే ఒంటరిగా తిరుగుతూ సింహం ఉండే ప్రదేశానికి చేరుకుంటుంది. ఓ సింహరాజా, నేను ఈ ప్రాంతానికి కొత్త. ఇక్కడ నాకు ఎవరూ తెలియదు. దయచేసి నన్ను కూడా మీతో ఉండనిస్తారా? అలానే, నా సహాయం కోరి వచ్చావు కాబట్టి నువ్వు కూడా నాతోనే ఉండవచ్చు. అప్పటి నుండి ఆ ఒంటె కూడా నక్క, కాకితో పాటు సింహానికి వేటలో సహాయపడుతూ అక్కడే ఉండిపోసాగింది. అలా వాళ్ళు నలుగురు మంచి మిత్రులుగా మారిపోయారు. కానీ ఒకరోజు సింహం ఏనుగుతో తలపడాల్సి వచ్చింది. ఆ సింహం ఏనుగు చేతిలో ఓడిపోయి దెబ్బల పాలైంది. ఎటూ కదలలేక గుహలోనే విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. సరిగ్గా వేటాడలేకపోవడం వల్ల ఆహారం లేక నీరసంగా తయారయ్యింది. నాకు వేటాడే ఓపిక లేదు. మీరే తలో దిక్కు వెళ్ళి నాకు ఆహారం తేండి. అలానే సింహరాజా. అలానే సింహరాజా. ఆ సింహానికి సరిపోయేంత ఆహారం మనం ఎక్కడ వెతికినా దొరకదు. మరి ఎలా? మనల్ని ఆహారం తెమ్మని పంపించింది. ఒట్టి చేతులతో గాని వెనక్కి వెళ్తే మనమే దానికి ఆహారం అయిపోతాం. ఇప్పుడు ఎలా? నాకు ఆలోచన వచ్చింది. ఆ సింహం దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి. మనం ఆ సింహం కోపం నుండి తప్పించుకోవచ్చు. అలాగే. ఓ సింహరాజా, మీకు ఆహారం తేవడంలో నేను విఫలమయ్యాను. దయచేసి నన్నే మీ ఆహారంగా స్వీకరించండి. ఇంత చిన్న కాకి మీకేం కడుపు నిండుతుంది సింహరాజా? నన్ను తినండి.
నేను అయితే మీకు కడుపు నిండా సరిపోతాను. లేదు లేదు సింహరాజా, నా విశ్వాసం నిరూపించుకునే అవకాశం నాకు ఇవ్వండి. నన్ను తినండి, నేనైతే మీ ముగ్గురికి కడుపు నిండా సరిపోతాను. కానీ మీరంతా నా స్నేహితులు కదా, మిమ్మల్ని ఎలా... సింహరాజా, ఒక చిన్న మాట, కొంచెం పక్కకొస్తారా? సింహరాజా, ఈ అడవిలో మీలా వేటాడగలవారు ఇంకెవ్వరు లేరు. మేము తెచ్చిన ఆహారం మీకు తగినంత కాదు, మీరు మరీ బలహీనంగా అవుతున్నారు. ఈసారి ఈ ఒంటెను తినండి, బలం వస్తుంది, అప్పుడే మళ్ళీ వేటాడగలరు. కానీ ఆ ఒంటె తనకు తానుగా మీకు ఆహారం అవడానికి సిద్ధపడింది. ఇందులో మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది గొప్ప త్యాగం చేస్తోంది మీకోసం. ఇందులో మీ తప్పేమీ లేదు. అప్పటికే బాగా ఆకలితో ఉన్న సింహం నక్క మోసపూరితమైన మాటలను నమ్మి ఆ ఒంటె మీద దాడి చేసింది. పాపం, ఆ ఒంటె అమాయకత్వం నమ్మక ద్రోహానికి బలయ్యింది. మోసగాళ్లతో స్నేహం చేస్తే చివరికి నష్టమే జరుగుతుంది. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో నివసించేది ఒక పొగరబోతు సింహం. ఈ అడవి నాది. ఈ అడవికి నేనే రాజు. ఈ జంతువులన్నీ నాకు ఆహారం కావలసిందే. ఎవ్వరికీ తనని ఎదిరించే ధైర్యం ఉండేది కాదు. ప్రతిరోజు ఆ సింహం దొరికిన జంతువుని దొరికినట్టు దయ జాలి లేకుండా వేటాడి తినేది. వేటకు బయలుదేరే ముందు సింహం పెద్దగా గర్జన చేసేది. ఆ గర్జన అడవంతా ప్రతిధ్వనించేది. సింహం గర్జనకు ముందు అడవి ఎంతో ప్రశాంతంగా ఉండేది. ప్రతిరోజు జంతువులు వాటి ఉదయం ఎంతో ప్రశాంతంగా ప్రారంభించేవి. దుప్పి గడ్డి తింటూ, నెమలి ఒక నది ఒడ్డున డాన్స్ చేస్తూ, కుందేలు సీతాకోక చిలుకలతో ఆడుకుంటూ, పక్షులు చెట్టు మీద హాయిగా పాటలు పాడుతూ ఎంతో ఆనందంగా వాటి ఉదయం ప్రారంభించేవి. కానీ సింహ గర్జన విన్న వెంటనే ప్రశాంతంగా ఉన్న అడవి ఒక్కసారిగా ఉలిక్కి పడేది. సింహం గర్జించింది అంటే అన్ని జంతువులకు అర్థమయ్యేది అది వేటకు బయలుదేరింది అని. అన్ని జంతువులు సింహం తమని ఎక్కడ వేటాడుతుందో అనే భయంతో దాంకునేవి. అడవిలో ప్రశాంతత కరువైంది. ఆ సింహం దాటికి తట్టుకోలేక జంతువులన్నీ రహస్యంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సింహం చాలా బలమైనది. దీని దాటికి మనం ఎవ్వరం మిగిలేలా లేము. ఇలా ఎన్నాళ్ళు మనం భయపడుతూ బతకాలి? సింహం ఇలా అందరినీ వేటాడుతూ పోతే మనలో ఎవ్వరూ బ్రతికి ఉండరు. తప్పించుకొని ఎంత దాంకున్నా కనిపెట్టేస్తుంది. ఇలా పరిగెత్తడం దాంకోవడంతో పనవ్వదు. సింహం దగ్గరకు వెళ్ళి వేట ఆపమని ఒప్పించాలి. మాట్లాడతావా? సింహంతోనా? ఒక్క దెబ్బకు అందరినీ తినిపడేసిద్ది. ఆ జంతువులన్నీ సింహంతో మాట్లాడడానికి మొదట భయపడ్డాయి. కానీ వేరే దారి లేక సింహంతో మాట్లాడడానికి బయలుదేరాయి. ఏం కావాలి మీ అందరికీ? ఎందుకొచ్చారు? నాకు భోజనం అవ్వడానికే వచ్చారా? ఆ దెబ్బకు జంతువులన్నీ పారిపోయాయి. కానీ ధైర్యాన్ని కూడగట్టుకొని వాళ్ళలో ఏనుగు ముందుకు వచ్చింది. ఓ సింహరాజా, దయచేసి మమ్మల్ని రోజు వేటాడడం ఆపండి ప్లీజ్. వేట ఆపాలా? నేనేం తినాలి? అది అది అందరం భయపడుతూ బతుకుతున్నాము. మీరు ఒప్పుకుంటే మా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. అవును, మీరొప్పుకుంటే రోజు మాలో ఒకళ్ళం మీకు ఆహారంగా వస్తాము.
మీరు కూడా వేటాడే పని లేకుండా హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. హ్మ్? నేను కష్టపడి వేటాడే పని లేదా? ఆహారమే నా దగ్గరకు వచ్చిద్దా? ఏదో బానే ఉంది. కానీ మీరు నన్ను మోసం చేస్తే మీ అందర్నీ వేటాడి మరీ తింటా. మేమందరం మాటిస్తున్నాము, రోజుకొక జంతువు చొప్పున నీకు ఆహారంగా పంపిస్తాము. అప్పటి నుండి రోజుకొక జంతువు సింహానికి ఆహారంగా వెళ్ళడం మొదలుపెట్టాయి. మిగతా జంతువులు భయం లేకుండా ప్రశాంతంగా ఉండేవి. కానీ రోజుకొక జంతువు అలా భయపడుతూ వెళ్ళడం చాలా బాధగా అనిపించేది. తమ స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు ఆ సింహానికి ఆహారంగా మారడం చూసి ఆ కుందేలు చాలా బాధపడింది. ఈ సింహాన్ని ఓడించడానికి ఖచ్చితంగా ఏదో ఒక దారి వెతకాలి. నా స్నేహితుల్ని నేను కాపాడుకోవాలి. ఒకరోజు ఏనుగు వంతు వచ్చింది. జంతువులన్నీ ఒక చోటకు చేరాయి. అక్కడ ఉన్న జంతువులన్నీ తమ స్నేహితుడు ఇక తిరిగి రాడు అని తలుచుకొని బాధపడుతున్నాయి. ఏనుగు ఎంతో బాధగా ఒక అడుగు ముందుకు వేయగానే కుందేలు అక్కడకు వచ్చింది. ఆగు మిత్రమా, నీ బదులు నేను వెళ్తాను. ఏంట్రా నువ్వనేది? ఏనుగు బదులు నువ్వు వెళ్తావా? ఒక్క గుటకలో మింగేసిద్ది నిన్ను. నా బదులు నువ్వు వెళ్తావా? అది చాలా ప్రమాదకరం. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఈ దెబ్బతో సింహం పీడ వదిలిపోతుంది. ఇంకొక వైపు సింహం ఆకలితో చిందులు తొక్కుతూ ఉంది. ఎంత ధైర్యం వీటికి! నా ఆహారం ఇంకా రాలేదు, నన్నే మోసం చేయడానికి చూస్తాయా? ఒక్కొక్కళ్ళ పని చెప్తా. అంటూ కోపంగా గుహ నుండి బయలుదేరబోయింది సింహం. కానీ అప్పుడే ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దం వినపడింది. దూరంగా గుహలో ఉన్న సింహాన్ని చూడగానే కుందేలు గుండెల్లో పిడుగులు పడినట్టు అయింది. కానీ భయపడకుండా తన పథకాన్ని అమలు చేయడానికి సిద్ధపడింది. ఏంటి ఇంత ఆలస్యం చేశావు? నా నుంచి తప్పించుకుందామనా? నన్ను క్షమించండి సింహరాజా, కొంచెం ఆలస్యంగా వచ్చాను. కొంచెమా? నేనెంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? అది దారిలో ఇంకొక సింహం కనిపించింది. ఈ అడవికి తనే రాజు అని చెప్పుకుంటుంది. తన దగ్గర కొంచెం ఆగేసరికి లేట్ అయింది. ఏంటి? నా అడవిలో ఇంకొక రాజా? ఎంత ధైర్యం వాడికి! ఎక్కడో చూపించు నాకు. సరే పదండి. కుందేలు ఆ సింహాన్ని ఒక పాడుబడిన బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ బావిలోకి చూసి, ఇదిగో ఇక్కడుంది. కానీ ఆ తెలివి తక్కువ సింహం ఆ బావిలోకి చూసి నీళ్లలో కనిపిస్తుంది తన ప్రతిబింబమే అని తెలుసుకోలేకపోయింది. ఎవర్రా నువ్వు? నా అడవికి వచ్చి నువ్వు రాజంటున్నావు? ఎంత ధైర్యం! ఆ సింహం కోపంతో గట్టిగా గర్జించింది. తన ప్రతిబింబం కూడా తిరిగి గర్జించినట్టు కనిపించింది. ఎంత ధైర్యం! నేను చేసినట్టు చేస్తావా? అవును సింహరాజా, అచ్చం మీరు చేసినట్టే చేసి మిమ్మల్ని అవమానిస్తుంది. ఇక కోపం పట్టలేక ఈ సంగతి చెప్తా ఉండు. అంటూ ఆ బావిలోకి దూకేసింది. ఇక బయటికి రాలేక ఆ బావిలోనే చనిపోయింది. అప్పటితో జంతువులన్నిటికీ సింహం బెడద వదిలిపోయింది. ఎంతో సంతోషంగా కుందేలు తన స్నేహితుల దగ్గరకు వచ్చింది. అందరూ
కుందేలు ధైర్యానికి తెలివికి ఎంతో మెచ్చుకున్నారు. అక్కడ ఉన్న జంతువులన్నీ ఇది ఎలా సాధ్యమో అన్నట్టు ఆశ్చర్యంగా అడిగాయి. దానికి ఆ కుందేలు, గుర్తుంచుకోండి, ఎప్పుడూ బలమే గెలవదు, కొన్నిసార్లు తెలివితేటలు కూడా గెలిపిస్తాయి. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో నివసించేది ఒక సింహం. ఈ అడవికి నేనే రాజుని. ఈ అడవిలో నాకన్నా బలవంతుడు, నాకన్నా వేగంగా పరిగెత్తే జంతువు లేనే లేదు. అందుకే అందరూ నన్ను మృగరాజు అంటారు. ఒకరోజు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఉంది. ఈ రోజు వేట చాలా పెద్దది. కడుపు నిండా తిన్నాను. ఇక్కడి నుండి ఒక్క అడుగు కూడా వేయలేను. కొంచెం సేపు ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలి. అలా గాఢ నిద్రలోకి జారుకుంది సింహం. ఆ చెట్టుకు దగ్గరలోనే ఉన్న ఒక చిన్న ఇంట్లో నివసించేది ఒక ఎలుక. అబ్బా, ఈరోజు ఎంత బాగుంది బయట. ఎంచక్క నా ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు. ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయి. అలా ఆడుతూ పాడుతూ ఆ ఎలుక పొరపాటున సింహం తోక మీద కాలు వేసింది. ఇంకా ఎలుకకి గుండెలు జారిపోయాయి. తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మెల్లగా అక్కడి నుంచి పారిపోవడానికి చూసింది. చూడకూడదు, చూడకూడదు, చూడకూడదు. ఎవర్రాది? నా నిద్ర చెడగొట్టి ఎక్కడికి రా పారిపోతున్నావు? నా నిద్ర చెడగొట్టి పారిపోతావా? నా నుంచి తప్పించుకుందామనే? నన్ను క్షమించండి మృగరాజా, నేను కావాలని చేయలేదు. ప్లీజ్ 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 నన్ను తినకండి, నన్ను వదిలేయండి ప్లీజ్. ఇప్పుడు మీరు నన్ను తినకుండా వదిలేస్తే నేను మీకు ఎలాగైనా సహాయం చేయగలను అని ఆ సింహాన్ని వేడుకుంది. ఏంటి, నువ్వు నాకు సహాయం చేస్తావా? నన్ను చూసావా నేనెంతున్నానో? నువ్వు చిట్టెలుకు గాడివి ఇంతుంటావు, నాకు సహాయం చేస్తావా? దాందే ఉంది. ఎప్పుడైనా ఎవరైనా ఆపదలో. ఇప్పుడు నాకు నిన్ను తినే ఓపిక లేదు, పొట్టలో ఖాళీ అంతకన్నా లేదు. నా పొట్టలో ఖాళీ లేక నిన్ను వదిలేస్తున్నా. పారిపో. నీకెప్పుడైనా నా సహాయం కావాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తావా, తినేయమంటావా? వద్దు బాబాయ్, పారిపోతా. అలా ఆ ఎలుక వెనక్కి కూడా తిరిగి చూడకుండా పారిపోయింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత సింహం ఒకరోజు వేటకు బయలుదేరింది. పొరపాటున వేటగాళ్లు పన్నిన వలలో చిక్కుకుంది. సహాయం కోసం అరచి అరచి అలసిపోయింది. ఆ అరుపులు దూరంగా ఉన్న ఈ ఎలుక వినింది. ఎక్కడో ఎవరో సహాయం కోసం పిలుస్తున్నారు. ఎవరబ్బా అది? సింహరాజా, మీరా? వేటగాళ్ల వల్ల చిక్కుకుపోయారా? త్వరగా వెళ్ళి ఎవరినైనా సహాయానికి తీసుకురా. నేను ప్రయత్నించి అలసిపోయాను. ఇక నా వల్ల కావడం లేదు. నువ్వు త్వరగా వెళ్ళి ఎవరినైనా సహాయానికి తీసుకునిరా. వేటగాళ్ళు తిరిగి వచ్చే సమయం అవుతుంది. వాళ్ళు తిరిగి వచ్చేలోపు ఇక్కడి నుంచి నేను పారిపోవాలి. త్వరగా వెళ్ళు, ఎవరో ఒకరిని సహాయానికి పిలుచుకురా. ఆ రోజు మీరు నన్ను ప్రాణాలతో వదిలేశారు.
ఈరోజు నేను మీకు ఎలాగైనా సహాయపడగలుగుతున్నా నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వేం చేయలేవు. నేనే ఏం చేయలేకపోయాను. చిట్టెలుకువి నువ్వేం చేయగలవు? చూడడానికి చిన్నగానే ఉన్నా పదునైన పళ్ళు ఉన్నాయి నా దగ్గర అంటూ ఆ వలకి ఉన్న తాళ్ళు అన్నీ కొరికేసింది. అలా ఆ ఎలుక, ఈ సింహం రెండూ అక్కడి పారిపోయాయి. నువ్వు చిన్నగా ఉంటావని, నువ్వు నాకేం సహాయం చేయగలవని నేను నవ్వాను. ఎదుటివారు ఎంత చిన్నవారు అయినా సమయం వచ్చినప్పుడు పెద్ద సహాయం చేయగలరని తెలుసుకున్నాను. నన్ను క్షమించి మిత్రమా. అలా సింహం తన చేసిన తప్పును తెలుసుకొని ఎలుకను క్షమాపణ కోరుకుంది. అప్పటి నుండి ఈ సింహం, ఆ ఎలుక మంచి స్నేహితులుగా మారిపోయాయి. అనగనగా ఒక అందమైన చెరువు. ఆ చెరువులో నివసించేవి 3 చిన్ని చిన్ని చేపలు. అవెవరో చూద్దాం రండి. సుమతి చాలా తెలివైనది, ముందు చూపు ఎక్కువ, రాబోయే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి జాగ్రత్త పడుతుంది. ఇక రెండవది కాలమతి, అందరూ కాళీ అని పిలుస్తారు. చాలా తెలివైనదే, కానీ బద్ధకం ఎక్కువ, ముందు ఆలోచన ఉండదు, సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని వదిలేస్తుంది. ఇక మూడవది మందమతి, అందరూ మ్యాడీ అని పిలుస్తారు. ఆ చెరువులో ఉన్న అన్ని చేపల్లోకి మ్యాడీ స్పీడ్గా ఈదగలదు. ముందు చూపు, జాగ్రత్త అనే పదాలు దాని డిక్షనరీలోనే ఉండవు. ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నా ఆ చెరువులో ఎప్పుడూ ఆడుతూ పాడుతూ సరదాగా ఉండేవాళ్ళు. ఈరోజు నీటి ప్రవాహం చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది అందరం జాగ్రత్తగా ఉందాం. అవునా? అనుకుంటా. అయినా ఏం అవ్వదులే, ప్రమాదం వచ్చినప్పుడు చూసుకుందాం. మీరిద్దరూ కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుందా? ఇంత పెద్ద చెరువులో ఏదో ఒక మార్పు జరుగుతానే ఉంటది. ఏదన్నా అయితే నా సంగతి తెలుసుగా. ఈ చెరువులో అందరికన్నా స్పీడ్గా ఈత కొట్టేది నేనే. వేగంగా ఈదడం మంచిదే మ్యాడీ, కానీ ముందు జాగ్రత్త కూడా అవసరం. ముందుగా ఆలోచించడమా? బోరింగ్. నువ్వు ఆలోచించు, నేను ఈత కొడతా. నువ్వేమంటావు కాళీ? తర్వాత ఆలోచిద్దాంలే, తొందర ఏముంది. మీరిద్దరూ చెప్తే వినరు కదా, ఎప్పుడో గట్టిగా గుణపాఠం నేర్చుకుంటారు. ముందు జాగ్రత్త అనేది బోర్ కాదు. ఈ చెరువులో మనం సురక్షితంగా ఉండాలి అంటే మనకి ముందు చూపు చాలా అవసరం. అలా ఆ ముగ్గురు ప్రతి విషయంలోనూ భిన్న అభిప్రాయాలతో వాదించుకుంటూనే ఉండేవాళ్ళు. అలాగే ఎంతో సరదాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అలా రోజులు గడిచిపోతూ ఉండేవి. కానీ రాబోయే ప్రమాదం ఎవరూ ఊహించలేదు. ఒకరోజు ఎప్పట్లాగే ఆ ముగ్గురు ఆడుకుంటూ ఉండగా ఒక నల్లని నీడ నీళ్లపైన ఏర్పడింది. ఎవ్వరూ గమనించలేదు, సుమతి తప్ప. హా, ఏంటది? ఏదో తేడాగా ఉందే. మళ్ళీ ఏంటి సుమతి? ఇంకో పొడుపు కదా? నా వల్ల కాదు. సుమతి, నువ్వన్నీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు. పద, కొంచెంసేపు రేస్ పెట్టుకుందామా? నన్ను ఓడించడం నీ వల్ల కాదు. నాకు ఏదో విచిత్రమైన నీడ కనిపించింది. అయితే ఏముంది? నీడలు ఏర్పడడం మామూలే, ఇందులో వింతేముంది? అది మామూలు నీడలా లేదు, ఏదో తేడాగా ఉంది. ఏదో నీడ అయి ఉంటుందిలే, ఎందుకు అనుమానం? ఈ మధ్య నీడని చూసి కూడా భయపడుతున్నావా? కానీ వాళ్ళకి అర్థం కానిది, అది మామూలు నీడ కాదు, అది వేటగాడి నీడ. అక్కడ ఉన్న చేపలు అన్నింటినీ పట్టుకోవడానికి ఒక వేటగాడు పొంచి ఉన్నాడు. నీటిపైన ఏదో జరుగుతుంది,
నాకేదో అనుమానంగా ఉంది. ఏదో పెద్ద ఆకు నీడలాగా అనిపిస్తుంది. పెద్ద ఆకు నీడా? ఇప్పుడు మనం ఆకుల నుండి కూడా పారిపోవాలా? అందరూ పారిపోండి, మీ ప్రాణాలు దక్కించుకోండి, పెద్ద ఆకు వస్తుంది. అది ఖచ్చితంగా ఆకు మాత్రం కాదు. ఆకు నీడన్నా అవ్వచ్చు, లేదా ఏదన్నా పక్షి నీడన్నా అయి ఉండొచ్చు. ఆకుల నీడలు, పక్షుల నీడలు ఏంటి సుమతి? ఈలోపు ఆ నీళ్లలో ఏదో పడినట్టు అనిపించింది. చెప్పానా, చూడండి, అది ఆకు కాదు, ఇంకేదో. కాదు, ఏదన్నా తినడానికి వస్తుందేమో. ముందు నేను చెప్పాను కాబట్టి అది తినేదైతే నాది. కాళీ, మ్యాడీ అనుకున్నట్టు అది ఆకు కాదు, తినేది కాదు. అది ఒక చిన్న రాయి. ఆ చెరువు లోతు ఎంతుందో, అందులో ఎన్ని చేపలున్నాయో తెలుసుకోవడానికి వేటగాళ్ళు అలా రాయి వేసి చూసుకుంటారు. మనం పైకెళ్ళి చూద్దాం అసలేం జరుగుతుందో. నాకేదో అనుమానంగా అనిపిస్తుంది. పైదాకా ఇదలా? అబ్బో, చాలా పెద్ద పని, నా వల్ల కాదు. చూద్దాం ఏమవుతుందో. ఏంటి, పైదాకా వెళ్ళాలా? ఎందుకు? ఆ వింత వస్తువు ఏందో చూడ్డానికా? బోరింగ్, నా వల్ల కాదు. నేను ఆడుకోవడానికి వెళ్తున్నా, ఎవరైనా వస్తారా? నువ్వు నాతో వస్తావా కాళీ? తీరా అంత దూరం ఈదుకుంటూ వెళ్ళినాక పైనేమీ లేకపోతే మళ్ళీ అంత దూరం ఈదుకుంటూ వెనక్కి రావద్దు, నా వల్ల కాదు. ఎందుకు అంత కష్టం? చూద్దాం ఏమవుతుందో. కానీ సుమతి మాత్రం ఆగలేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని పైదాకా ఈత కొడుతూ వెళ్ళింది. పైన అంతా అందంగా, ఆసక్తికరంగా అనిపించింది. కానీ ఇంతలోపే ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకోవడం కూడా వినింది. చూసావా ఎన్ని చేపలున్నాయో? మన దగ్గర ఉన్న చిన్న వలలకే ఇన్ని చేపలు దొరికాయి. రేపు పెద్ద పెద్ద వలలు తీసుకొని వద్దాం. వాళ్ళ మాటలు విన్న సుమతికి రాబోయే ప్రమాదం అర్థమయ్యింది. వెంటనే తన ఫ్రెండ్స్కి ఆ విషయం చెప్పాలని వేగంగా బయలుదేరింది. కాళీ, మ్యాడీ, ప్రమాదం ముంచుకొస్తుంది. నేను ఊహించిందే నిజమయ్యింది. రేపు వేటగాళ్ళు వస్తున్నారు. ఇక్కడే ఉంటే మనల్ని పట్టేసుకుంటారు. మనమేదో ఒకటి చెయ్యాలి. ప్రమాదమా? ఇప్పుడా? రేపటి సంగతి రేపు చూసుకుందాం. ఎందుకు కంగారు పడుతున్నావు? కాదు, మీరు అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళు రేపే వస్తున్నారు. పెద్ద పెద్ద వలలతో వస్తున్నారు. మనం ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి. రేపు కదా వాళ్ళు వచ్చేది, చూద్దాంలే, ఇంకా టైం ఉందిగా. అదే కదా, ఇప్పుడు కాదు కదా, వచ్చినప్పుడు చూద్దాంలే. మీరెందుకు ఇంత మొండిగా ఆలోచిస్తున్నారు? ఒక్కసారి వలలు నీళ్ళల్లో పడ్డాక మనం ఎటూ పోలేము. ఒకవేళ వాళ్ళు రేపు రాకపోతే మనం అనవసరంగా ఇంత మంచి ప్లేస్ వదిలేసి వెళ్ళడం వేస్ట్ అయిపోతుంది కదా. నువ్వు అన్ని ఆగమేఘాల మీద జరిగిపోవాలంటావు సుమతి. ఇప్పుడెందుకు అంత హడావుడి పడడం? వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాంలే. ఏముంది, స్పీడ్గా ఈదుకుంటూ వెళ్ళిపోయామనుకో మనల్ని ఎవ్వరు పట్టుకోలేరు. అందరూ నీలాగే స్పీడుగా ఈదగలరా మ్యాడీ? చిన్న చిన్న చేపలు, ముసలి చేపలు, వాళ్ళ సంగతేమిటి? వాళ్ళెలా తప్పించుకోగలరు? కాళీ, మ్యాడీ, నాతో రండి. ఇక్కడికి దగ్గరలో ఒక చిన్న పిల్ల కాలువ ఉంది. దాని నుండి మనం సురక్షితంగా ఉండే ఒక పెద్ద నదిలోకి వెళ్ళవచ్చు. పదండి. ఇప్పుడెందుకు అంత హడావుడి పడడం? ప్రమాదం వచ్చినప్పుడు చూద్దాంలే. ఏమో, ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. ప్రమాదం జరిగినాక అయ్యయ్యో అనుకునే కన్నా ముందే జాగ్రత్త పడడం మంచిది. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం ప్రమాదకరం. నేను వెళ్ళిపోతున్నాను. కాళీ, మ్యాడీ, మీరు కూడా నాతో వస్తారనుకుంటున్నాను. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒక చిన్న పిల్ల కాలువలో ఈదుకుంటూ అవతల వైపు ఉన్న సురక్షితమైన నదిలోకి చేరుకుంది. సుమతి అలా వెళ్ళిపోగానే మిగతా చెరువంతా నిశ్శబ్దంగా అనిపించింది.
కానీ ఆ చెరువు పైన మాత్రం వేటగాళ్ళు వాళ్ళ పని మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద పెద్ద వలలు చెరువులోకి విసిరారు. సుమతి అన్నది నిజమే, వాళ్ళు నిజంగానే వచ్చారు. సుమతి మాట విని మనం కూడా ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సింది. ఏంటివి ఇవెక్కడి నుంచి వచ్చాయి? రాబోయే ప్రమాదం అర్థమయ్యేలోపే చాలా ఆలస్యమైపోయింది. కాళీ, మ్యాడీ ఇంకా మిగతా చేపలు అందరూ ఆ వలలో చిక్కుకుపోయారు. కాళీ, ఆలోచించు ఆలోచించు, నీకు ఇంకా ఛాన్స్ ఉంది తప్పించుకోవడానికి. నేను ఇలాగే కదలకుండా చచ్చిన దానిలాగా పడుంటాను. అప్పుడు నన్ను ఎవ్వరూ గమనించరు. మంచి టైం చూసి నీళ్ళలోకి దూకేస్తాను. ఓకే, ఎవ్వరు చూడట్లేదు. ఇదే నా కరెక్ట్ టైం. అలా కాళీ తెలివిగా ఆలోచించి తప్పించుకుంది. మ్యాడీ మాత్రం అక్కడి నుండి తప్పించుకోలేకపోయింది. అమ్మయ్యా, నేను కూడా వచ్చేసాను సుమతి. కానీ నీ మాట ముందే వినుండాల్సింది. మ్యాడీ వాళ్ళకి దొరికిపోయాడు. కనీసం నువ్వన్నా తప్పించుకోగలిగావు. పాపం మ్యాడీ. కొంతమంది ముందు ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకొంతమంది చివరి నిమిషం వరకు ఆలోచించరు. కానీ తెలివైన వాళ్ళు ముందుగానే ఆలోచించి జాగ్రత్త పడతారు. అది మంచి ఎండాకాలం. ఒక పక్క సూర్యుడు భగభగమంటుంటే ఇంకొక పక్క ఆ వేడికి చిన్న చిన్న కాలువలు, చెరువులు ఎండిపోతున్నాయి. పాపం చిన్న చిన్న జంతువులు, పక్షులు అయితే వాటికి నీళ్లే దొరకడం లేదు. ఆ వేడి తట్టుకోలేక ఒక కాకి, బాబోయ్, ఏం ఎండలరా బాబు, కొంత ఎండిపోతుంది. ఎన్ని నీళ్లు తాగినా సరిపోవడం లేదు. మళ్ళీ దాహంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ నీళ్లు ఎక్కడ దొరుకుతాయో ఏమిటో. అలా నీటి కోసం తన ప్రయాణం మొదలుపెట్టింది. ఎగిరి ఎగిరి నా పని అయిపోయేలా ఉంది. ఎక్కడ గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు. ఈ ఎండ దెబ్బకి చిన్న చిన్న చెరువులు, గుంటలు కూడా ఎండిపోయాయి. అయ్యో దేవుడా, ఇప్పుడు నాకు నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? నీటి కోసం వెతుకుతూ ఉన్న ఆ కాకికి ఒక బావి కనిపించింది. అబ్బా, బావి, ఖచ్చితంగా నీళ్లు దొరుకుతాయి. పోయి హాయిగా తాగాలి అంటూ ఎంతో ఆశగా బావి దగ్గరకు వెళ్లి చుట్టుపక్కలంతా వెతికింది. ఏందిది, నీళ్లే లేవు. తీరా చూస్తే ఒక్క చుక్క నీళ్లు కూడా కనిపించలేదు. ఇంత పెద్ద బావే ఎండిపోయింది. ఇంకా నాకు నీళ్లేం దొరుకుతాయి? ఈ రోజు నీళ్లు దొరక్కపోతే నా పని అయిపోయినట్టే అంటూ అక్కడి నుండి వేరే చోటుకు వెళ్తుండగా ఆ కాకికి ఒక కుండ కనిపించింది. ఇదేంటి, చిన్న కుండలాగుంది. అంత పెద్ద బావిలోనే నీళ్లు లేవు. ఇంత చిన్న కుండలో ఉంటాయా? అయినా వెళ్ళి చూద్దాం. అలా ఆ కాకి ఆ కుండ మీద వాలింది. అబ్బా దేవుడా, చివరికి నీళ్లు కనిపించాయి. ఇందాకటి నుంచి నీళ్ల కోసం వెతుకుతుంటే ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడేమో గుక్కెడు నీళ్లు దొరికాయి కదా అనుకుంటే అవి కూడా అందడం లేదు. అయ్యో దేవుడా, ఎలాగైనా ఈరోజు ఈ నీళ్లను తాగాలి. అయ్యో, అందడం లేదే. ఎలా అయినా సరే ఈ నీళ్లను తాగాలని బాగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఐడియా. వెంటనే ఎగురుకుంటూ వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాళ్లను తీసుకొచ్చి ఒక్కొక్కటిగా వేయడం మొదలుపెట్టింది.
అలా ఆ కాకి ఒక్కొక్క రాయి వేస్తుండగా ఆ నీళ్లు కొంచెం కొంచెంగా పైకి రావడం మొదలయ్యాయి. అలా కుండ నిండా నీళ్లు రావడంతో ఆ కాకి ఎంతో హాయిగా దాని దప్పికను తీర్చుకుంది. అమ్మయ్యా, నా దప్పిక తీరింది. ఈరోజు ఈ నీళ్ళే దొరక్కపోతే నేను చచ్చిపోయేవాణ్ణి. అలా కాకి సమయస్ఫూర్తిని వాడి తన దప్పికను తీర్చుకుంది. మనం కూడా కష్టం వచ్చినప్పుడు అయ్యో అని బాధపడుతూ కూర్చోకూడదు. తెలివిగా ఆలోచించి ఆ కష్టం నుండి బయటపడాలి. అనగనగా ఒక నదీ తీరాన ఉన్న ఒక పెద్ద మామిడి చెట్టు మీద ఒక కోతి నివసించేది. ఆ చెట్టుకు ఉన్న తీయని మామిడి పండ్లు తింటూ అది చాలా ఆనందంగా ఉండేది. ఒకరోజు ఒక మొసలి ఆ నదిలో ఈత కొడుతూ తీరానికి వచ్చి అలసిపోయి ఆ చెట్టు కింద పడుకొని ఉంది. దానిని చూసి కోతికి జాలి వేసి ఇలా అడిగింది. ఏంటి మిత్రమా, చాలా నీరసంగా ఉన్నావు? అవును మిత్రమా, చాలా ఆకలిగా ఉంది. ఈ మామిడి పండు తిను, చాలా రుచిగా ఉంటుంది. అబ్బా, ఎంత రుచిగా ఉందో ఈ మామిడికాయ. అప్పటి నుండి ఆ కోతి మొసలి మంచి స్నేహితులుగా మారిపోయాయి. రోజు మొసలి అక్కడికి రావడం, ఆ మామిడి పండ్లను తినడం, కోతితో సరదాగా గడపడం అలవాటయింది. ఒకరోజు మొసలి తన భార్యకు కూడా కొన్ని మామిడి పండ్లు ఇచ్చి కోతికి తనకి ఉన్న మంచి స్నేహం గురించి చెప్పింది. ఆ మొసలి తనకి కోతికి ఉన్న స్నేహం గురించి చెప్తూ ఉంటే తన భార్య మాత్రం ఇలా ఆలోచిస్తుంది. ఈ మామిడి పళ్ళే ఇంత రుచిగా ఉంటే ఆ మామిడి పళ్ళను తింటున్న ఆ కోతి, దాని గుండెకాయ ఇంకెంత రుచిగా ఉంటాయో. తన భర్తకి కోతికి మంచి స్నేహం కాబట్టి తన భర్త ఒప్పుకోడు అని బాగా ఆలోచించి ఒక పథకం వేసింది. నాకు చాలా రోజుల నుంచి అనారోగ్యంగా ఉంటుంది. కోతి గుండెకాయ తింటే ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్తున్నారు. నా కోసం ఆ కోతి గుండెకాయ తీసుకురారా ప్లీజ్. తన భార్య మాటలు విని ఆ మొసలి చాలా బాధపడింది. ఎలా అయినా తన భార్యని కాపాడుకోవాలని, తన స్నేహితుడిని మోసం చేయాలని నిర్ణయించుకుంది. వెంటనే తన స్నేహితుడి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నది. నేను రోజు నీ దగ్గర మామిడి పండ్లు తింటున్నా కదా, ఈరోజు నువ్వు మా ఇంటికి వచ్చి మాతో భోజనం చేయాలి. నా భార్య కూడా నిన్ను ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ఓ, అలాగే వెళ్దాం పదా. కానీ దారి మధ్యలోనే ఆ మొసలి కోతితో ఇలా చెప్పింది. అసలు ఏం జరిగిందంటే మిత్రమా, నా భార్య చాలా అనారోగ్యంగా ఉంది. తనకి నయం అవ్వాలంటే కోతి గుండెకాయ తినాలి అని చెప్పారు. అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను. నన్ను క్షమించు. అయ్యో మిత్రమా, నువ్వు ముందే చెప్పాలి కదా నీకు నా గుండెకాయ కావాలి అని. నేను జాగ్రత్తగా ఉండాలి అని అక్కడ ఉన్న మామిడి చెట్టుకి తగిలించి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి తెచ్చుకోవాలి పదా. అవునా, సరే పద, వెనక్కి వెళ్ళి తెచ్చుకుందాం. ఆ మామిడి చెట్టు దగ్గరికి చేరగానే ఆ కోతి వెంటనే చెట్టు మీదకి దూకేసింది. నిన్ను నమ్మి నీతో స్నేహం చేస్తే నన్నే మోసం చేశావు. ఇంకా నేనెప్పుడూ నీతో స్నేహం చేయను. అప్పటితో ఆ కోతికి ఆ మొసలికి స్నేహం చెడిపోయింది. నిజమైన స్నేహం చాలా విలువైనది, దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని తెలుసుకొని తను చేసిన పనికి పశ్చాత్తాపడి ఆ మొసలి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అది ఎండాకాలం మధ్యాహ్నం పూట. సూర్యుడు నడినెత్తిన భగభగలాడుతున్నాడు. ఆకాశం నిప్పులు చెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ ఎండలో ఒక పేద వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అబ్బా, ఈరోజు ఎండ విపరీతంగా ఉంది. తట్టుకోలేకపోతున్నా. ఎటు చూసినా గుక్కెడి నీళ్లు కూడా దొరకడం లేదు. దాహంతో గొంతు ఎండిపోతుంది. ఇంకా నడవలేను. కొంచెం సేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాను.
దేవుడా, ఎక్కడన్నా గుక్కడి నీళ్లుంటే చూపించు. దాహంతో గొంతు ఎండిపోతుంది. ఏంటిదబ్బా అది? ఏదో నీళ్ల సీసాలాగుంది. తాగడానికి ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాం. చిచి, ఒట్టి మట్టి, నీళ్లు లేవు. చి, దేనికి పనికిరాదు. భయపడకు. నేను నిన్ను ఏమీ చెయ్యను. నా పేరు జీనీ. నేను చాలా సంవత్సరాలుగా ఒక శాపం వల్ల ఈ సీసాలో బంధించబడి ఉన్నాను. ఇన్నాళ్లకు నాకు నీ వల్లనే విముక్తి కలిగింది. నీ సహాయం ఊరికే పోదు. నేను నీకు 3 వరాలు ఇస్తాను. ఏం కావాలో కోరుకో. అవునా? నేనేదడిగితే అది ఇస్తావా? ఇస్తాను, కోరుకో. అయితే నాకు ఈ చుట్టుపక్కల అన్ని ఊరుల్లో కల్లా పెద్ద భవనం కావాలి. ఇదిగో నీ మొదటి కోరిక. బా, ఎంత బాగుంది ఇల్లు! ఇంద్రభవనంలా ఉంది. రెండో కోరికగా ఏం కావాలి? ఏం కావాలబ్బా? ఇల్లు అడిగేశాను. ఈ ఊర్లో ఎవ్వరికీ లేనంత అందమైన భార్య కావాలి. అలానే. నా భార్య ఎంత అందంగా ఉందో. మూడో కోరికగా ఏం కావాలి? జాగ్రత్తగా ఆలోచించు. ఇది నీ చివరి కోరిక. ఇల్లు అడిగేశాను, భార్య అడిగేశాను, ఇంకేం కావాలి? నాకు ఈ పెద్ద భవనంలో ఉన్న ఒక పెద్ద గది నిండా లెక్క పట్టలేనంత బంగారం కావాలి. అలానే. ఒక్కసారిగా ఇంత పెద్ద భవనం, అంత అందమైన భార్య, గది నిండా తరగని బంగారం. తను కలలో కూడా ఊహించని వరాలు దొరికేసరికి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. వెంటనే తన దగ్గర ఉన్న బంగారాన్ని లెక్కపెట్టుకోవడం మొదలుపెట్టాడు. లెక్కపెట్టి అలసిపోయి చెమటలు పట్టిన ఆ వ్యక్తికి అప్పుడు మళ్ళీ దాహం గుర్తుకొచ్చింది. అయ్యో జీనీ, నేను అసలు నీళ్ళు అడగడమే మర్చిపోయాను. చాలా దాహంగా ఉంది. కొంచెం నీళ్ళు ఇవ్వవా? నేను నీకు 3 వరాలు మాత్రమే ఇస్తానని ముందే చెప్పాను. చెప్పినట్లే ఇచ్చేశాను. నా రుణం తీరిపోయింది. దానికి ఒక్కసారిగా కంగుతిన్న ఆ వ్యక్తి నీళ్ల కోసం వెతుక్కోవడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కలంతా ఎడారి, ఇంటి నిండా బంగారం. అంతేకాని గుక్కెడు నీళ్లు దొరకలేదు. నీళ్ల కోసం వెతుక్కుంటూ అక్కడే నీరసించిపోయి చనిపోయాడు. జీనీ కనిపించగానే మొదట గుక్కెడు నీళ్లు అడిగుండాల్సింది. తన దాహం కూడా మర్చిపోయి అనవసరమైన కోరికలన్నీ కోరుకొని చివరికి అదే దాహంతో చనిపోయాడు. భగవంతుడికి దురాశ వల్ల ఏం జరిగింది? అతను గుణపాఠం ఎలా నేర్చుకున్నాడు? ఈ కథలో తెలుసుకుందామా? ఈ కథ స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో రామయ్య, అతని భార్య సీత అనే 2 పేద భార్యాభర్తలు ఉండేవాళ్ళు. రామయ్య దగ్గర ఉన్న కొన్ని కోళ్లే వాళ్ళకి జీవనాధారం. ఆ కోళ్లను చూసుకుంటూ అవి పెట్టిన గుడ్లు పక్కనే ఉన్న పట్టణానికి తీసుకువెళ్ళి వాటిని అమ్మడం, వచ్చిన డబ్బులతో ఇంటికి కావాల్సిన సరుకులు కొనడం. అలా వాళ్ళకి రోజులు గడిచిపోతూ ఉన్నాయి. కానీ రామయ్య జీవితం తనకి నచ్చేది కాదు. ఏంటో సీత, ఎంత కష్టపడినా ఈ 4 కోళ్ల వల్ల వచ్చే సంపాదన సరిపోవడమే లేదు. అయ్యో, బాధపడకండి. మనకు కూడా మంచి రోజులు వస్తాయిలే. ఉన్నదానిలోనే జాగ్రత్తగా సర్దుకుందాం. అలా సీత ఎంత సర్ది చెప్పినా రామయ్యకు మాత్రం ఆనందం ఉండేదే కాదు. ఒకరోజు రామయ్య దగ్గర ఉన్న కోళ్లల్లో ఒక తెల్లని కోడి ఒక బంగారు గుడ్డు పెట్టింది. ఏంటబ్బా ఈ గుడ్డు ఇలా ఉంది? చాలా బరువుగా కూడా ఉంది. కొంపదీసి బంగారపు గుడ్డా? వామ్మో, ఇదే గాని బంగారపు గుడ్డు అయితే
దీన్ని బయట అమ్మితే బోలెడు డబ్బులు, ఎంచక్కా ధనవంతులం అయిపోవచ్చు. వెంటనే ఆ గుడ్డును పట్టణంలో ఉన్న బంగారపు షాపులో అమ్మేసి డబ్బులు తీసుకున్నాడు. మళ్ళీ మరుసటి రోజు కూడా ఆ కోడి ఇంకో బంగారు గుడ్డు పెట్టింది. రామయ్య ఆనందానికి అంతే లేదు. అప్పటినుంచి ఆ కోడి రోజుకొక బంగారు గుడ్డు పెట్టడం, ఆ బంగారు గుడ్డు అమ్మి డబ్బులు తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. అలా రామయ్య ధనవంతుడిగా మారిపోయాడు. ఈ ఊర్లో మనమే ధనవంతులం. ఇప్పుడు చుట్టుపక్కన ఉన్న అన్ని ఊళ్ళల్లోకి కూడా మనమే ధనవంతులం అవ్వాలంటే ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బుంది కదండి, ఇంకా ఎందుకు? ఇంతకన్నా ఎక్కువ ఆశపడితే దురాశ అంటారు. అలా సీత ఎంత సర్ది చెప్పినా రామయ్యకు మాత్రం ఆనందం ఉండేదే కాదు. ఈ కోడేమో రోజుకు ఒక్క గుడ్డే ఇస్తుంది. ఈ కోడి పొట్టలో ఉన్న బంగారపు గుడ్లన్నీ ఒకేసారి బయటికి తీసి అమ్మేస్తే చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళలో కల్లా మనమే ధనవంతులం అయిపోవచ్చు. అలా అత్యాశతో కోడిని చంపి పొట్టలో ఉన్న బంగారపు గుడ్లన్నీ తీసుకోవాలని పథకం వేశాడు. కానీ ఆ కోడి అతని దుర్మార్గాన్ని గమనించి అక్కడి నుంచి పారిపోయింది. ఆ కోడితో పాటు మిగతా కోళ్ళు కూడా అక్కడి నుండి పారిపోయాయి. అలా రామయ్య అత్యాశకి తన దగ్గర ఉన్న బంగారు గుడ్డు పెట్టే కోడి పోయింది, మిగతా కోళ్ళు కూడా పారిపోయాయి. చివరికి రామయ్య దురాశ దుఃఖానికి చేటు అని తెలుసుకొని చాలా బాధపడ్డాడు. అప్పటి నుండి రామయ్య దురాశ పడకుండా ఉన్నంతలోనే సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు.